హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ జాబ్లెస్ హౌస్ వైఫ్. ఈరోజైతే మనము ది హిందూ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఒకసారి చూద్దామండి. ఇది మీకు న్యూస్ పేపర్ వైజ్గా చేయట్లేదండి ఈ వీడియో. ఇది నేను ఎడిట్ చేసి చేస్తున్నాను. కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వరకు ఇలా మీకు యూజ్ అవుతుందని చెప్పేసి ఇలా వీడియో చేసి ఇలా సపరేట్గా పిక్చర్స్ తీసుకొని యాడ్ చేసి మీకు ఎడిట్ చేసి చూపిస్తున్నాను. మీకు యూజ్ అవుతుందని అయితే నేను అనుకుంటున్నాను. పేపర్ వైజ్గా కూడా నేను ఇంకొక వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి నెక్స్ట్. ఓకేనా. వీడియోస్ అయితే కొంచెం వన్ డే అలా డిలే అవుతుందండి, ఎందుకంటే నాకు కొంచెం వర్క్ స్ట్రెస్ వల్ల కుదరట్లేదు. వన్ డే డిలే అయితే చేస్తున్నాను వీడియోస్కి. వన్ డే డిలే అయినా సరే కంపల్సరీగా వీడియో అయితే అప్లోడ్ చేస్తాను హిందూ పేపర్కి సంబంధించి. మీరైతే చూడండి. ఓకేనా. మీరు చూడండి, మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే టాపిక్లోకి వెళ్తే, ఇక్కడ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఏమొచ్చింది అంటే హిందీలో అంటే ఫ్యూచర్ ఆఫ్ ఫుడ్ వరల్డ్ వోంట్ బీ ఏబుల్ టు ఫీడ్ ఇట్ సెల్ఫ్ వితౌట్ వైడర్ సిస్టమాటిక్ చేంజ్. ఎఫ్ఏఓ అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. ఓకేనా. ఇక్కడ దీని గురించి ఏమి ఇచ్చారు? మేనేజ్మెంట్ ఆఫ్ పవర్టీ అండ్ ఇన్ఈక్వాలిటీస్, జియో పొలిటికల్ ఇన్స్టెబిలిటీ, స్కార్సిటీ, డిగ్రేడేషన్, రిసోర్సెస్ అండ్ క్లైమేట్ చేంజ్ విల్ డెటర్మైన్ ఫ్యూచర్ ఫుడ్ సెక్యూరిటీ. ఫ్యూచర్ ఫుడ్ సెక్యూరిటీకి సంబంధించి ఫ్యూచర్లో అసలు మనకి ఇలా ఫుడ్ వేస్టేజ్ అవుతుంటే, ఫుడ్ మనం సేవ్ చేసుకోకపోతే ఫ్యూచర్లో ఫుడ్ అనేది దొరకడం చాలా కష్టం. దానికి సంబంధించి ఒక ఆర్టికల్ అయితే ఇలా మీకు ఇవ్వడం జరిగిందండి. ఈ ఆర్టికల్ని ఒకసారి చూద్దాం. Why in news? According to the Food and Agriculture Organization new report, the future of food and agriculture diversity and triggers for transformation, the world will witness persist food insecurity of agri-food systems remaining them. ఏంటంటే వరల్డ్లో ఫుడ్ అగ్రికల్చర్ సిస్టమ్ అనేది రాను రాను తగ్గిపోతుంది. అగ్రికల్చర్ సిస్టమ్ని మనం ఎలా కాపాడుకోవాలి, ఆ ఫుడ్ని మనం ఎలా రక్షించుకోవాలి, అగ్రికల్చర్ సెక్టార్స్ని మనం ఎలా కాపాడుకోవాలి అనే దాని గురించి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. అకార్డింగ్ టు ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారము ఈ అనాలిసిస్ అయితే చేశారు. ఓకేనా. ది రిపోర్ట్ ఎయిమ్స్ అట్ ఇన్స్పైరింగ్ స్ట్రాటజిక్ థింకింగ్ ఇన్ యాక్షన్ టు ట్రాన్స్ఫార్మ్ అగ్రి-ఫుడ్ సిస్టమ్స్ టువర్డ్స్ ఏ సస్టైనబుల్, రెసిలిటెంట్ అండ్ ఇంక్లూజివ్ ఫ్యూచర్కి సంబంధించి అగ్రికల్చర్ ఫుడ్ సిస్టంలో మనము ఏమేమి స్టెప్స్ తీసుకోవాలి, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏమేమి స్ట్రాటజిక్గా ఏమేమి థింక్ చేసి మనం కొత్త స్టెప్స్ ఏం తీసుకోవాలి, ఏ విధంగా వ్యవసాయం చేయాలి. అంటే ఇప్పుడు రీసెంట్గా అయితే అగ్రికల్చర్ డెవలప్మెంట్ మన తెలంగాణలో అయితే బాగుందండి. అండ్ తెలంగాణలో డ్రోన్స్ ద్వారా కూడా వ్యవసాయం అనేది చేయడం స్టార్ట్ చేశారు. ఇలా డ్రోన్స్ ద్వారా కానీ ఇంకా ఫర్దర్గా వేరే కొత్త టెక్నాలజీస్ ద్వారా అగ్రికల్చర్ని మనం ఎలా డెవలప్ చేసుకోవాలి ఏంటి అనేది న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే. వై ఆర్ ద ఫైండింగ్స్ ఆఫ్ ద రిపోర్ట్? ఈ రిపోర్ట్ ఏం ఫైండ్ చేస్తుంది అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ రిపోర్ట్ ఏం ఫైండ్ చేసింది అంటే, డ్రైవర్స్ ఆఫ్ ఫుడ్ సిస్టమ్, దేర్ ఆర్ 18 interconnected socio-economic and environmental forces called drivers which interacted and shaped the various systems including framing, food processing and food consumption, poverty and inequalities, geopolitical instability, scarcity and degradation of resources. ఇక్కడైతే నేను మొత్తం అయితే చదవట్లేదండి, టైం వేస్ట్ అవుతుందని చెప్పి. మీరు ఒకసారి నేను పీడిఎఫ్ మీకు వీడియో కింద లింక్లో కూడా ఇస్తాను, అది ఒకసారి డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, కావాలంటే మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి. ఓకేనా. ఇక్కడైతే ఏమంటున్నాడంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్కి సంబంధించి 18 ఇంటర్కనెక్టెడ్ సోషియో ఎకనామిక్ ఎన్విరాన్మెంటల్ ఫోర్సెస్ అనేవి చదువుతున్నాయి. అంటే కాల్డ్ డ్రైవర్స్ విచ్ ఇంటరాక్టెడ్ అండ్ షేప్స్ వేరియస్ సిస్టమ్స్ ఇంక్లూడింగ్ ఫ్రేమింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ ఫుడ్ కన్జంప్షన్. ఇక్కడైతే ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా కానీ, లేదు అంటే ఇంకా అగ్రికల్చర్ సిస్టంలో కావచ్చు, అంటే వరి కోత మిషన్లు వచ్చాయి కదండి, అలాగా డిఫరెంట్ టెక్నాలజీస్ అనేవి ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుందని చెప్పి ఇక్కడ చెప్పారు. కన్సర్న్స్ ఓవర్ ఫుడ్ సెక్యూరిటీ. ఇక్కడ వచ్చేసి మెయిన్ పాయింట్ ఏంటంటే ద సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. ద వరల్డ్ ఈజ్ ట్రెమెండస్లీ ఆఫ్ ట్రాక్ ద మీట్ ఆఫ్ సస్టైనబిలిటీ డెవలప్మెంట్ గోల్స్ ఇంక్లూడింగ్ అగ్రి-ఫుడ్ టార్గెట్స్ని రీచ్ అవడానికి గవర్నమెంట్ అనేది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేవి రీచ్ అవడానికి ట్రై చేస్తుందని చెప్పి ఇక్కడ ఇచ్చారండి మొత్తం వరల్డ్ కూడా. తర్వాత ఇక్కడ వచ్చేసి మెనీ ఆఫ్ ద SDGs ఆర్ నాట్ ఆన్ ట్రాక్ అండ్ విల్ ఓన్లీ బీ అచీవ్డ్ ఇఫ్ agri-food systems are transformed properly, withstand ongoing global adversity that undermines food security and nutrition due to growing structural inequalities అండ్ ఆల్సో రీజనల్ ఇన్ఈక్వాలిటీస్. ఏంటంటే ఇక్కడ ఫుడ్ అనేది కొన్ని చోట్ల సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేవి సరిగా రీచ్ అవ్వలేకపోతుంది, ఇంక్లూడింగ్ అగ్రి-ఫుడ్ టార్గెట్స్ని కూడా రీచ్ అవ్వలేకపోతుంది. వాటి వల్ల న్యూట్రిషన్ ప్రాబ్లం వచ్చేస్తుందని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత by 2050 there will be 10 billion people in the world to feed and this will an unprecedented challenge if significant attempts are not made to reserve current trends. ఇప్పుడు నుంచే మనము అగ్రికల్చర్ మీద దృష్టి చూపకపోతే, ఇప్పుడు నుంచే మనం అగ్రికల్చర్ మీద ఇంట్రెస్ట్ అనేది చూపించి అగ్రికల్చర్ని డెవలప్ చేసుకోకపోతే 2050 కల్లా వరల్డ్లో 10 బిలియన్ మంది పీపుల్కి 10 బిలియన్స్ పీపుల్ ఉంటారు, ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫుడ్ అనేది మనం అందజేయలేము అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. దేర్ ఈజ్ ఏ నీడ్ టు వర్క్ ఆన్ కీ ట్రిగర్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. కొన్ని కీ ట్రిగర్స్ అయితే ఇక్కడ ఇచ్చారండి. మనకు అవసరమైన అగ్రికల్చర్ని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి, ఫుడ్ని మనం ఏ విధంగా కాపాడుకోవాలి, ఎలా ఫ్యూచర్కి ఎలా ఫుడ్ అనేది ఉపయోగపడేలా చేయాలి అని చెప్పేసి ఇక్కడ కొన్ని కీ ట్రిగర్స్ అయితే ఇచ్చాడు. ఇక్కడ వచ్చేసి ఇంప్రూవ్డ్ గవర్నెన్స్, క్రిటికల్ అండ్ ఇన్ఫార్మ్డ్ కన్స్యూమర్స్, బెటర్ ఇన్కమ్ ఆఫ్ వెల్త్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ఇన్నోవేషన్ టెక్నాలజీస్ అండ్ అప్రోచర్. గవర్నెన్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలని, అండ్ క్రిటికల్ ఇన్ఫార్మ్డ్ కన్స్యూమర్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళని
ఇన్ఫామ్ చేసుకోవాలని. అండ్ బెటర్ ఇన్కమ్ అండ్ వెల్త్ డిస్ట్రిబ్యూషన్, ఇన్కమ్ అనేది బెటర్గా అంటే అగ్రికల్చర్ నుంచి వచ్చేటటువంటి ఇన్కమ్ ఏదైతే ఉంటుందో, ఇన్కమ్ అంటే అగ్రికల్చర్ ఫుడ్స్కి సంబంధించి ఏదైతే ఉంటుందో అది వెల్త్ డిస్ట్రిబ్యూషన్ కానీ అది బెటర్గా ఉండాలని. ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ అండ్ అప్రోచెస్, ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ అంటే కొత్త కొత్త టెక్నాలజీస్ని కనిపెట్టి వ్యవసాయాన్ని ఇంకా అభివృద్ధి చేయాలి అని చెప్పేసి కొన్ని కీ ట్రిగర్స్ అయితే ఇక్కడ మనకి ఇవ్వడం జరిగిందండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి వాట్ ఈస్ ద ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, అసలు ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి, దేనికి సంబంధించి అసలు దేనికి యూజ్ అవుతుంది ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అనేది. FAO ఈజ్ ఎ స్పెషల్ ఏజెన్సీ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్ దట్ లీడ్స్ ఇంటర్నేషనల్ ఎఫర్ట్ టు డిఫీట్ హంగర్. FAO అనేది ఏం చేస్తుందంటే మొత్తం యునైటెడ్ నేషన్స్లోనే ఒక స్పెషల్ ఏజెన్సీ దేనికి సంబంధించి అంటే హంగర్ని డిఫీట్ చేయడానికి, ఆకలిని కరువుని డిఫీట్ చేయడానికి ఉన్నటువంటి ఒక ఏజెన్సీ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఏజెన్సీ. ఎవరైతే ఆకలితో బాధపడకూడదు, ఎవరు ఒక్కరు కూడా ఆకలితో ఉండకుండా ఉండాలి అంటే ఫ్యూచర్లో కూడా మనం ఇప్పటి నుంచే ఎలాంటి స్టెప్స్ అనేవి తీసుకోవాలి, ఎక్కడ ఫుడ్ వేస్ట్ చేస్తున్నాము మనము, ఎక్కడ డెవలప్మెంట్ అనేది సరిగా లేదు, అగ్రికల్చర్ డెవలప్మెంట్ అనేది, ఇట్లాంటివన్నీ కూడా మనకి చెప్పేది ఒకే ఒక ఏజెన్సీ యునైటెడ్ నేషన్స్లో ఏంటంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఏజెన్సీ ఆర్గనైజేషన్ అనేది ఒకటి. ఓకేనా. నెక్స్ట్ వరల్డ్ ఫుడ్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ అరౌండ్ ద వరల్డ్ ఆన్ 16th అక్టోబర్ రోజున వరల్డ్ ఫుడ్ డే అనేది మనం వరల్డ్లో కూడా ఇంటర్నేషనల్ వరల్డ్ ఫుడ్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ అక్టోబర్ 16th ఇంటర్నేషనల్ వరల్డ్ ఫుడ్ డే అనేది మనం సెలబ్రేట్ చేసుకుంటాము. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ద డే ఈజ్ సెలబ్రేటెడ్ టు మార్క్ ద యానివర్సరీ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆఫ్ ద FAO ఇన్ 1945. ఈ డే అనేది మనం ఎప్పటి నుంచి సెలబ్రేట్ చేసుకుంటున్నాము అంటే 1945 నుంచి కూడా ఈ డే అనేది మనం సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద UN ఫుడ్ ఎయిడ్ ఆర్గనైజేషన్ బేస్డ్ ఇన్ రోమ్. ఇట్స్ సిస్టర్ బాడీస్ ఆర్ ద వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అండ్ ది ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చర్ డెవలప్మెంట్. దీనికి ఉన్నటువంటి సిస్టర్ బాడీస్ అంటే బ్రాంచెస్ ఏంటి అంటే ఇక్కడికి ఒకటి వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అనేది ఒకటి, అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చర్ అండ్ డెవలప్మెంట్ అనేవి రెండు కూడా దీనికి సిస్టర్ బాడీస్ అని చెప్పి చెప్తున్నారు. ఓకేనా. ఇక్కడైతే మీకు పిక్చర్ ఇచ్చానండి. ఏంటి అంటే ఓవరాల్గా వరల్డ్లో మనకి పల్సెస్తో వేసినటువంటి ఒక వరల్డ్ చార్ట్ అనేది ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. అంటే ఫుడ్కి సంబంధించింది ఉంది కాబట్టి మీరు ఒకసారి చూడగానే ఐడెంటిఫై చేస్తారని ఇక్కడ ఒక చార్ట్ అనేది నేను ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. పైన కూడా ఇలా చూడగానే ఐడెంటిఫై అయ్యేలాగా ఫుడ్ అండ్ అగ్రికల్చర్కి సంబంధించి వెజిటబుల్ పిక్చర్ అయితే ఒకటి ఇచ్చాను. ఓకేనా. మీకు తొందరగా అర్థమవుతుందనే ఉద్దేశంతో మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి ఫ్లాగ్షిప్ పబ్లికేషన్. దీని గురించి ఫ్లాగ్షిప్ పబ్లికేషన్స్ ఏంటి, మనం ఏం చేస్తున్నాము, మన వరల్డ్ అనేది ఫుడ్ అండ్ అగ్రికల్చర్ కోసం ఏం చేస్తుంది, ఫ్యూచర్ కోసము ఏ విధంగా సెక్యూర్డ్గా చేస్తుంది, ఏ విధంగా సెక్యూరిటీ అంటే ఫుడ్కి సంబంధించి ఏ విధంగా సెక్యూర్డ్గా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ కొన్ని పబ్లికేషన్స్ అయితే ఉన్నాయండి ఫ్లాగ్షిప్స్. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ది స్టేట్ ఆఫ్ వరల్డ్ ఫిషరీస్ అండ్ అగ్రికల్చర్. ఇక్కడ ది స్టేట్ ఆఫ్ వరల్డ్ ఫిషరీస్ అండ్ అగ్రికల్చర్కి సంబంధించి ఒక స్కీమ్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ద స్టేట్ ఆఫ్ వరల్డ్ ఫారెస్ట్కి సంబంధించి ఫారెస్ట్ని కాపాడుకోవడానికి ఒకటి స్కీమ్ అయితే ఇక్కడ మంచి ఒక ఆర్గనైజేషన్ అయితే ఉందండి. ఇక్కడ చూడండి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్కి సంబంధించి ఇవన్నీ కూడా ఫుడ్ అండ్ అగ్రికల్చర్ అనేది చేపట్టేటటువంటి కార్యక్రమాలు అనమాట. వాటికి సంబంధించి ఫిషరీస్కి సంబంధించి అండ్ ఆక్వాకల్చర్, ఇక్కడ పిక్చర్స్ కూడా ఇచ్చాను చూడండి. ఫిషరీస్కి సంబంధించిన ఆక్వాకల్చర్, ఫారెస్ట్కి సంబంధించి వరల్డ్స్ ఫారెస్ట్, స్టేట్ ఆఫ్ ది వరల్డ్ ఫారెస్ట్. అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఫుడ్ సెక్యూరిటీకి సంబంధించేసి ఇంకొకటి ద స్టేట్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రిషన్ ఇన్ ద వరల్డ్, ద స్టేట్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్, ద స్టేట్ ఆఫ్ అగ్రికల్చర్ కమోడిటీ మార్కెట్స్. ఇవన్నీ కూడా ఫుడ్ అండ్ అగ్రికల్చర్ చేపట్టేటటువంటి డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అండి. ఇక్కడ ఇచ్చాను చూడండి పిక్చర్ వైజ్గా. ఓకేనా. ఇది అగ్రికల్చర్కి సంబంధించి, ఇది ఫుడ్కి సంబంధించింది, ఇది ఒకటి ఆక్వాకల్చర్కి సంబంధించింది, ఆక్వాకల్చర్కి సంబంధించింది, ఫారెస్ట్కి, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ వీటికి సంబంధించిన పిక్చర్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా. ఓకే. నెక్స్ట్ ఇంకొక టాపిక్లోకి వెళ్దాము. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే ఇండియాస్ ప్రోగ్రెస్ ఇన్ IMR, MMR అండ్ మాల్న్యూట్రిషన్ అంటే అందరికీ తెలిసిందేనండి. మాల్న్యూట్రిషన్ అంటే ఏంటి అంటే పిల్లలకి సరైన పోషకాహారం లేకపోవటం. ఓకేనా. పిల్లలకి సరైన ఆహారాన్ని అందించలేకపోవటాన్ని వాళ్ళకి మాల్న్యూట్రిషన్ అని అంటారు. ఓకేనా. ఇక్కడ వచ్చేసి MMR అంటే ఏంటి అంటే మెటర్నల్ మొరాలిటీ రేట్ అండ్ IMR అంటే ఇన్ఫాంట్ మొరాలిటీ రేట్. ఓకేనా. ఇక్కడ చూసారా పిల్లలు ఇలా పోషకాహారం లేకపోతే సరైనటువంటి న్యూట్రిషన్ కనుక అందకపోతే పిల్లలు ఈ విధంగా ఉంటారు, సరిగ్గా డెవలప్ అవ్వరు అండ్ బరువు పెరగరు అండ్ దాంతోపాటు డిఫరెంట్ డిసీజెస్ అనేది వాళ్ళకి వస్తాయి. కాబట్టి దానికి సంబంధించినటువంటి న్యూస్ అయితే హిందూ పేపర్లో ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఒకసారి చూద్దాము. ఎందుకు ఏమిచ్చారు ఇది న్యూస్లో అంటే ది డేటా రిప్రజెంటెడ్ ద రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా ప్రజెంట్స్ అగైన్ ఇన్ మొమెంటమ్ ఆఫ్ ద pace of decline in India's maternal and infant mortality rates
2005. Unfortunately, nutrition is one key area that has remained obvious టు ఎనీ మేజర్ ప్రోగ్రెస్. ఏంటి అంటే ఇక్కడ రిజిస్టర్డ్ జనరల్ ఆఫ్ ఇండియా అనేది మనకి ఇన్ఫాంట్ మొరాలిటీ రేట్ అండ్ మెటర్నల్ మొరాలిటీ రేట్ అనేది 2005లో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ప్రోగ్రెస్ ఏమైనా ఉందా అని చెప్పేసి ఇక్కడ న్యూస్లో అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఒకసారి చేంజెస్ ఉన్నాయా లేదా అనేది ఒకసారి చూద్దాము. ఇక్కడ వాట్ ప్రోగ్రెస్ హ్యాస్ బీన్ మేడ్ ఇన్ రెడ్యూసింగ్ ఎంఎంఆర్ అండ్ ఐఎంఆర్స్. ఎంఎంఆర్ని మెటర్నల్ మొరాలిటీ రేట్ అండ్ ఇన్ఫాంట్ మొరాలిటీ రేట్ని తగ్గించడానికి ఏమేమి పాలసీస్ అనేవి గవర్నమెంట్ తీసుకొచ్చింది అండ్ అది ఏ విధంగా రెడ్యూస్ అయింది, ఏ విధంగా తగ్గాయి అనేది ఒకసారి చూద్దాము. ఇక్కడ డిక్లైనింగ్ ట్రెండ్స్ అకార్డింగ్ టు ఎ స్పెషల్ బులెటిన్ రిలీజ్డ్ బై ది ఆఫీస్ of the RGI, India's MMR was 97 during 2018 to 2020 compared to 301 during 2001 to 2003. ఇక్కడ 2001 నుండి 2003తో పోలిస్తే చాలా వరకు కూడా మెటర్నల్ మొరాలిటీ రేట్ అనేది తగ్గింది. ఎంత మొరాలిటీ రేట్ అనేది తగ్గింది అంటే 2001 నుండి 2003లో మనకి 301 ఉన్నటువంటి మొరాలిటీ రేటు 2018 to 20కి వచ్చేసరికి కంప్లీట్గా 97కి వచ్చిందండి. ఎక్కడి నుంచి 301 నుంచి 97కి అనేది మొరాలిటీ రేట్ అనేది రావడం జరిగింది. మెటర్నల్ మొరాలిటీ రేట్ అనేది చాలా వరకు తగ్గింది. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ది ఐఎంఆర్ హ్యాస్ ఆల్సో రెడ్యూస్డ్ టు 27 యాజ్ ఆఫ్ 2021 కంపేర్ టు 58 in 2005. ఇక్కడ ఐఎంఆర్ మొరాలిటీ రేట్ కూడా అంటే ఇన్ఫాంట్ మొరాలిటీ రేట్స్ ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి మొరాలిటీ రేట్ కూడా 2005తో పోలిస్తే 2021లో 58 నుండి 27కి అయితే వచ్చిందండి. అంటే అసలు ఈ మెటర్నల్ మొరాలిటీ రేట్ అంటే అండ్ ఇన్ఫాంట్ మొరాలిటీ రేట్ అంటే ఏంటి అంటే మెటర్నల్ మొరాలిటీ రేట్ అంటే ఆఫ్టర్ డెలివరీ బేబీకి బర్త్ ఇచ్చిన తర్వాత జన్మనిచ్చిన తర్వాత తల్లి అలాగే చనిపోవడం జరుగుతుందన్నమాట. దాన్ని మెటర్నల్ మొరాలిటీ రేట్ అని అంటారు. ఇన్ఫాంట్ మొరాలిటీ రేట్ అంటే 5 years బిలో ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే పోషకాహార లోపం వల్ల చనిపోతూ ఉంటారో దాన్ని ఇన్ఫాంట్ మొరాలిటీ రేట్ అని అంటారు. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ది రూరల్ అర్బన్ డిఫరెన్స్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ హ్యాస్ ఆల్సో బీన్ నారోడ్. ఇక్కడ రూరల్కి అండ్ అర్బన్కి సంబంధించినటువంటి డిఫరెన్సెస్ కూడా చాలా వరకు తగ్గాయని చెప్పి ఇక్కడ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ రోల్ ఆఫ్ ఎన్హెచ్ఎం అండ్ ఎన్ఆర్హెచ్ఎం. ఇక్కడ గవర్నమెంట్ అనేవి మనకి కొన్ని పాలసీస్ అనేవి తీసుకొచ్చిందండి. ఈ ఐఎంఆర్ని అండ్ ఎంఎంఆర్ని తగ్గించడానికి కొన్ని పాలసీస్ అయితే తీసుకొచ్చింది. అవి ఏంటి అంటే ఎన్హెచ్ఎం అండ్ ఎన్ఆర్హెచ్ఎం అంటే ఏంటి అంటే నేషనల్ రూరల్ హెల్త్ మిషన్, ఎన్హెచ్ఎం అంటే నేషనల్ హెల్త్ మిషన్. ఇదేంటి అంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి కూడా ఈ మొరాలిటీ రేట్స్ అనేవి తగ్గించడానికి చాలా వరకు యూజ్ అయింది. ఇక్కడ ఒక గేమ్ చేంజర్ లాగా ఇవి మనకి ఈ స్కీమ్స్ అనేవి మనకి ఉపయోగపడ్డాయి అనమాట. ఏ విధంగా అంటే ఒకసారి చూద్దాం. ది ఎన్ఆర్హెచ్ఎం వాజ్ లాంచ్డ్ ఇన్ 2005. ఇట్స్ ప్రొవైడెడ్ యాక్సెసిబుల్ అండ్ అఫోర్డబుల్ హెల్త్ కేర్ త్రూ ఏ పబ్లిక్ సిస్టమ్ ఆఫ్ ప్రైమరీ హెల్త్ కేర్లో పబ్లిక్ సిస్టమ్కి సంబంధించినటువంటి ప్రైమరీ హెల్త్ కేర్లో ఈ నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ అనేది 2005 నుండి కూడా ఒక చేంజ్ అనేది అఫోర్డబుల్ చేంజ్ అయితే తీసుకొచ్చిందని చెప్పి ఇక్కడ ఇచ్చారు. ఈ స్కీమ్ అనేది ఎప్పుడు లాంచ్ అయిందంటే 2005లో లాంచ్ అయిందండి. నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ స్కీమ్ అనేది 2005లో దీని గవర్నమెంట్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఇది దీనికి సంబంధించిందంటే స్పెషల్గా ఐఎంఆర్ అండ్ ఎంఎంఆర్కి సంబంధించి హెల్త్ కేర్కి వాళ్ళకి ఏ విధంగా రూరల్ ఏరియాస్లో సపోజ్ విలేజెస్లో ఉంటూ ఉంటారు, వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ అనేవి ఉండవు. వాళ్ళకి మెడిసిన్ తీసుకొచ్చుకోవడానికి కానీ లేదు అంటే ఫర్దర్గా న్యూట్రిషన్కి సంబంధించి కానీ ఇంకా కొన్ని విషయాలు చాలామంది రూరల్ ఏరియాలో ఉండేటువంటి పీపుల్కి తెలియదు అనమాట. అలాంటి పీపుల్ దగ్గరికి వెళ్ళి ఈ విధంగా సపోజ్ ఎగ్జాంపుల్ ఆశా వర్కర్స్ ఉన్నారండి, వాళ్ళు వేరే డిఫరెంట్ రూరల్ ఏరియాస్లోకి ఎక్కడెక్కడో ఉండేటటువంటి విలేజెస్లోకి వెళ్ళి ఎవరైతే ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఉంటారో వాళ్ళకి కావాల్సినటువంటి మెడిసిన్ ఇస్తారు. దాంతోపాటు వాళ్ళకు ఉన్నటువంటి ఓన్ వెహికల్లో హాస్పిటల్కి తీసుకొచ్చి దగ్గరలో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ ఏదైతే ఉంటుందో అక్కడికి తీసుకొచ్చి స్కానింగ్ చేయించి వాళ్ళకి కావాల్సినటువంటి మెడిసిన్ కానీ అండ్ ఐరన్ టాబ్లెట్స్, విటమిన్ టాబ్లెట్స్ అట్లాంటివన్నీ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారనమాట. దీనికి ఈ స్కీమ్ అనేది చాలా బాగా ఉపయోగపడింది. ఈ స్కీమ్ అనేది 2005లో స్టార్ట్ అయిందనమాట. అంటే ఆశా వర్కర్స్ అనే కాదు, ఆ స్కీమ్లో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ప్రీవియస్గా 2005లో వాళ్ళు ఆ విధంగా విలేజెస్కి వెళ్ళి ఒక అవగాహన అయితే కల్పించారనమాట. ఈ విధంగా న్యూట్రిషన్ ఫుడ్ తీసుకుంటేనే లోపల బేబీకి కానీ మదర్కి కానీ హెల్త్ అనేది బాగుంటుంది అని చెప్పేసి ఇక్కడ వీళ్ళు చెప్పడం జరిగింది. దానివల్ల కొంత మొరాలిటీ రేట్ అనేది చాలా వరకు మెటర్నల్ మొరాలిటీ రేట్ అనేది చాలా వరకు కూడా తగ్గింది 2020కి వచ్చేసరికి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే నేషనల్ హెల్త్ మిషన్ వచ్చేసి ఇక్కడ 2013లో లాంచ్ చేయడం జరిగిందండి. ద నేషనల్ హెల్త్ మిషన్ వాజ్ లాంచ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2013 subsuming the National Rural Health Mission launched 2005 and National Urban Health Mission launched 2013. ఇంతకు ముందు వచ్చేసి నేషనల్ రూరల్కి సంబంధించినటువంటి హెల్త్ మిషన్ మాత్రమే 2005లో లాంచ్ చేశారండి. ఇక్కడ నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ కూడా 2013లో లాంచ్ చేయడం జరిగింది. టోటల్గా
నేషనల్ హెల్త్ మిషన్ ఒకటి, అండ్ నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ ఒకటి, అండ్ నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ ఒకటి, 3 మిషన్స్ కూడా లాంచ్ చేయడం జరిగింది. దేనికి సంబంధించిందంటే స్పెషల్గా ఐఎంఆర్ అండ్ ఎంఎంఆర్కి సంబంధించి మాత్రమే ఈ 3 కూడా వీటిని లాంచ్ చేయడం జరిగింది. ఈ మూడిటి ద్వారా ఎవరైతే ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఉంటారో వాళ్ళకి కానీ, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కానీ, వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళకి కానీ ఒక అవగాహన అయితే తీసుకొచ్చారనమాట. ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ ద సినారియో ఆఫ్ ట్యాక్లింగ్ మాల్ న్యూట్రిషన్. మాల్ న్యూట్రిషన్ అంటే తెలిసిందని, మాల్ న్యూట్రిషన్ అంటే బేబీకి సరిపడా పోషకాహారం లేకపోవడము. బేబీకి విటమిన్స్ దగ్గర నుంచి కార్బోహైడ్రేట్స్ కానీ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. వాటికి సంబంధించి ఫుడ్ అనేది బేబీకి వెళ్ళకపోతే బేబీ గ్రోత్ అనేది సరిగా ఉండదు. కాబట్టి వాటికి సంబంధించినటువంటి డెవలప్మెంట్కి సంబంధించినటువంటి పాలసీస్ ఏవి తీసుకొచ్చింది గవర్నమెంట్, ఏ విధంగా గవర్నమెంట్ అయితే వాటిని డెక్లైన్ చేసింది అనేది ఒకసారి చూద్దాము. మాల్ న్యూట్రిషన్ ఈస్ ద కండిషన్ దట్ డెవలప్స్ when the body is deprived of vitamins, minerals and other nutrients it needs to maintain healthy tissues and organ function. Malnutrition occurs people who are either undernourished ఓవర్ నరిష్డ్. ఇక్కడ ఏంటి అంటే మాల్ న్యూట్రిషన్ అయితే విటమిన్స్ కానీ మినరల్స్ కానీ ఏవైతే చైల్డ్కి అయితే అందవో వాటి ద్వారా హెల్త్ ఆర్గన్స్ అనేవి ఇంప్రూవ్, లోపల ఉండేటటువంటి ఆర్గన్స్ అనేవి సరైన పోషకమైనటువంటి ఫుడ్ లేకపోతే ఆర్గన్స్ అనేవి మనకి డెవలప్ అవ్వము అనమాట. లోపల ఉండేటటువంటి అవయవాలు కానీ బయట అవయవాలు కానీ ఏవైతే ఉంటాయో సరిగ్గా డెవలప్ అవ్వవు. కాబట్టి కంపల్సరీగా విటమిన్స్ మినరల్స్తో కూడినటువంటి ఫుడ్ అనేది తీసుకోవాలి. ఆ ఫుడ్ లేకపోవటాన్ని, ఆ ఫుడ్ తీసుకోకపోవటాన్ని ఏమంటారంటే మాల్ న్యూట్రిషన్ అంటారు. ఇక్కడ ఈ మాల్ న్యూట్రిషన్ వల్ల కొంతమంది పీపుల్ అండర్ వెయిట్, అంటే ఉండాల్సిన వెయిట్ కంటే బేబీ వెయిట్ కంటే తక్కువగా ఉండడము, లేదంటే ఓవర్ వెయిట్ అవ్వటము కూడా ఇందులో ఒక పార్ట్ అనేది చెప్పొచ్చు మాల్ న్యూట్రిషన్లో. ఫైండింగ్ ఆఫ్ ఎన్ఎఫ్హెచ్ఎస్. గవర్నమెంట్ అయితే దీనికోసము నేషనల్ ఫ్యామిలీ హెల్త్ కేర్ సర్వే అనేది ఒకటైతే 2021లో చేయడం జరిగిందండి. ఈ మాల్ న్యూట్రిషన్కి సంబంధించి ద 5th నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 2019-21 రిపోర్ట్స్ 35.5% ఆఫ్ చిల్డ్రన్ అండర్ 5 ఆర్ స్టంటెడ్ అండ్ 19.3% ఆర్ వెస్టెడ్ అండ్ 32.1% ఆర్ అండర్ వెయిటెడ్. ఎవరైతే ఉన్నారో ఈ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం 2019-21లో చేసినటువంటి నేషనల్ హెల్త్ కేర్ సర్వే ప్రకారం కొంతమంది పీపుల్ 35.5% పీపుల్ అనేవాళ్ళు చిల్డ్రన్ అండర్ 5 ఆర్ స్టంటెడ్ అంటే ఎదగట్లేదన్నమాట. స్టంటెడ్ అంటే ఎదగకపోవడం. అండ్ నెక్స్ట్ 19.3% ఆర్ వెస్టెడ్ అండ్ 32.1% ఆర్ అండర్ వెయిట్ ఉండడము. అండ్ వెస్టెడ్ అంటే ఏంటంటే ఓవర్గా హైట్ పెరిగిపోవటం అనమాట. బాడీ అలాగే ఉంటుంది, కాళ్ళు మాత్రం హైట్ అనేది పెరిగిపోతూ ఉంటాయి. ఇది కూడా మాల్ న్యూట్రిషన్కి సంబంధించినటువంటి కొంతమంది హైట్ ఎదగకపోవడము, కొంతమంది ఓవర్ హైట్ అవ్వడము, అండ్ నెక్స్ట్ కొంతమంది వచ్చేసి అండర్ వెయిట్ ఉండటం అనమాట. ఓకేనా. అండ్ ఎక్కడ మనకి ఇలాంటి చిల్డ్రన్ కనిపిస్తారు స్పెషల్గా అనేది ఇక్కడ ఇచ్చారండి. మేఘాలయ హ్యాస్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ స్టంటెడ్ చిల్డ్రన్ 46.5%. మేఘాలయలో స్టంటెడ్ పీపుల్ అనేవి మరుగుజ్జుతనంతో ఉన్నటువంటి పీపుల్ ఎక్కువ మేఘాలయలో మనకి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఉన్నారండి. అంటే 46.5% అయితే మేఘాలయలో ఉన్నారు. ఫాలోడ్ బై బీహార్ 42.9%. మేఘాలయ తర్వాత ప్లేస్లో బీహార్ అనేది ఉంది. అండ్ నెక్స్ట్ మహారాష్ట్ర 25.6% హ్యాస్ ద హైయెస్ట్ పర్సెంటేజ్ ఆఫ్ వెస్టెడ్ చిల్డ్రన్ ఫాలోడ్ బై గుజరాత్. అండ్ మహారాష్ట్రలో అయితే 25.6% హైయెస్ట్ పర్సెంటేజ్ వెస్టెడ్ చిల్డ్రన్ ఉన్నారు. అండ్ ఫాలోడ్ బై గుజరాత్. దాని తర్వాత గుజరాత్లో వచ్చేసి 25.1% పీపుల్ అయితే ఉన్నారు, వెస్టెడ్ పీపుల్ అని ఇచ్చారు. ఇక్కడ మీకు ఇచ్చా చూడండి, పిక్చర్ ఇచ్చాను. మాల్ న్యూట్రిషన్ ఎఫెక్ట్స్ 1 in 3 people all over the world, comes in different shapes and sizes. స్టంటింగ్ a person too short for his age. తను ఉండాల్సిన ఏజ్లో ఉండాల్సిన హైట్ కంటే కూడా చాలా తక్కువ, అంటే మరుగుజ్జుతనంతో ఉంటారు, అలా వాళ్ళని స్టంటింగ్ అని అంటారు. అండ్ వేస్టింగ్ పర్సన్ టూ థిన్ ఫర్ హిస్ హైట్. వాళ్ళు ఉండాల్సినటువంటి హైట్ కంటే ఓవర్ హైట్ అయిపోతూ ఉంటారు, దాన్ని వెస్టింగ్ అంటారు. అండ్ నెక్స్ట్ ఒబేసిటీ, ఏ పర్సన్ హూ ఈజ్ ఓవర్ వెయిట్. ఎవరైతే ఓవర్ వెయిట్ అవుతూ ఉంటారో వాళ్ళు కూడా ఈ మాల్ న్యూట్రిషన్ వల్లనే అలా అవుతుంటారు. అండ్ ఇంకొకటి వచ్చేసి అండర్ వెయిట్, ఉండాల్సిన వెయిట్ కంటే తక్కువగా ఉంటారనమాట. వాళ్ళు కూడా మాల్ న్యూట్రిషన్ వల్లనే ఆ విధంగా అవుతారనేది ఇక్కడ మనకి పిక్చర్ రూపంలో ఇచ్చామండి. అండ్ నెక్స్ట్ కంపేర్డ్ విత్ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వీస్ 4 ద ప్రివలెన్స్ ఆఫ్ ఓవర్ వెయిట్ ఆఫ్ ఒబేసిటీ హ్యాస్ ఇంక్రీజ్డ్ ఇన్ మోస్ట్ స్టేట్స్, యూటీస్ అండ్ ఎన్ఎఫ్హెచ్ఎస్. నిజం చెప్పాలంటే ఈ మాల్ న్యూట్రిషన్ అనేది తగ్గలేదండి, అది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు 2000 నేషనల్ ఫ్యామిలీ హెల్త్ కేర్ సర్వీస్ అనేది 4లో చేసిన సర్వేతో పోలిస్తే 5లో చేసిన సర్వేలో ఇంకా తగ్గాలి, కానీ ఇక్కడ ఇంక్రీజ్ అయింది. ఎందుకు ఇంక్రీజ్ అయింది, ఎంత లెవెల్ ఇంక్రీజ్ అయింది అంటే అట్ నేషనల్ level it increased from 21 to 24% among the ఉమెన్లో అయితే 21% ఉంది NHF 4లో, అండ్ 5కి వచ్చేసరికి అది 24% అయింది. అంటే 3% అనేది ఉమెన్లో పెరిగింది మాల్ న్యూట్రిషన్ అనేది. అండ్ నెక్స్ట్ 19 to 23% అమాంగ్ మెన్లో వచ్చేసి 19% ఉండేది 23%కి పెరిగింది, అంటే 4% అనేది ఇక్కడ పెరగడం జరిగింది. ది ఇన్సిడెన్స్ ఆఫ్ ఎనీమియా అండర్ 5 చిల్డ్రన్ ఫ్రమ్ 58.6 to 67%, ఉమెన్ 53.1 to 57%, అండ్ మెన్ 26
increased to 22.7 to 25%, has worsened in all states of India. అండ్ మనకు ఉన్నటువంటి మాల్న్యూట్రిషన్తో పాటు ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఎనీమియా అండి, బ్లడ్ లేకపోవటాన్ని ఎనీమియా అని అంటారు. ఈ ఎనీమియాకి సంబంధించి మన తెలంగాణలో కూడా కేసీఆర్ గారు ఒకటి కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అనేదాన్ని ఒకదాన్ని తీసుకురావడం జరిగింది, ఒక స్కీమ్ని రీసెంట్గా. అది కేవలం ఎనీమియాకి సంబంధించిందేనండి. ఎనీమియాని తెలంగాణ నుంచి పారద్రోవడానికి కేసీఆర్ స్కీమ్ అనేదాన్ని ఒకదాన్ని తీసుకొచ్చాడు. ఓకే, ఇక్కడైతే ఈ ఎనీమియా అనేది కూడా రెడ్యూస్ అయింది, ఇంక్రీజ్ అయింది. చిల్డ్రన్లో అయితే 58.6 ఉన్నది 67కి పెరిగింది. ఉమెన్లో 53.1% ఉంది, 57%కి పెరిగింది. అండ్ మెన్లో 22.7% ఉండింది, 25%కి పెరిగింది. ఈ విధంగా ఇండియాలో మాల్న్యూట్రిషన్ అనేది తగ్గకుండా పెరుగుతుందన్నమాట. ఎందువల్ల పెరుగుతుంది అంటే ఇన్ఎఫిషియన్సీ ఆఫ్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్. గవర్నమెంట్ అయితే స్కీమ్స్ తీసుకొచ్చింది, కానీ ఎందుకు పెరుగుతుంది, ఎక్కడ గవర్నమెంట్ అనేది ఫెయిల్ అయింది అనేది ఇక్కడ ఇచ్చాం చూడండి. ద పోషన్ అభియాన్ త్రూ ఇన్నోవేటివ్ ఈజ్ స్టిల్ నాట్ అడ్రసింగ్ ద ఇన్స్టిట్యూషనల్ డీసెంట్రలైజ్డ్ పబ్లికేషన్ ఛాలెంజెస్ సెట్. ద ఇనిషియేటివ్స్ ఫర్ న్యూట్రిషన్ హ్యావ్ రిమైన్డ్ కంపార్ట్మెంటలైజ్డ్ అండ్ ఫ్రాగ్మెంటెడ్. ద ఇన్స్టిట్యూషనల్ రోల్ ఆఫ్ లోకల్ పంచాయత్స్ అండ్ కమ్యూనిటీస్ విత్ యునైటెడ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఈజ్ స్టిల్ లాగింగ్. ఏంటి అంటే ఎందుకు అలా జరుగుతుంది అంటే కొంతమంది విలేజెస్లో ఉన్న వాళ్ళు ఉంటారు. విలేజెస్లో ఉన్న వాళ్ళకి తొందరగా ఏ స్కీమ్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి ఏ స్కీమ్ గురించి కూడా తెలియదు అనమాట. వాటి వల్ల లేదు అంటే వాళ్ళకి పూర్తిగా అవగాహన లేకపోవడం వల్ల అండ్ వాళ్ళకి దానివల్ల వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ అనేవి తెలియకపోవడం వల్ల కూడా ఈ మాల్న్యూట్రిషన్ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. తగ్గకుండా అది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. ఇలా అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏ విధంగా మాల్న్యూట్రిషన్ తగ్గించాలి అండ్ వాటితో పాటు కూడా ఇంకొన్ని అదర్ ఇష్యూస్ ఉన్నాయి. ఏంటి అదర్ ఇష్యూస్ అంటే ద విషియస్ సైకిల్ ఆఫ్ పావర్టీ, అండర్ న్యూట్రిషన్, డిమెన్షియడ్ వర్క్ కెపాసిటీ, లో ఎర్నింగ్స్ అండ్ పావర్టీ. అండ్ ఇంకొకటి ఏంటంటే పావర్టీ అనమాట. పావర్టీ అండ్ పేదరికం అండి. పేదరికం వల్ల చాలామంది పూర్ పీపుల్ కూడా కావాల్సిన ఫుడ్ని కొనుక్కోలేకపోతున్నారు అనమాట. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ఎక్కువ రేట్స్ వల్ల కావచ్చు, దేనివల్లైనా కావచ్చు, వాళ్ళ దగ్గర మనీ లేకపోవడం వల్ల కావాల్సినటువంటి ఫుడ్ని వాళ్ళు కొనుక్కొని తినలేకపోతున్నారు. ఆ విధంగా కూడా న్యూట్రిషన్ అనేది వాళ్ళకి సరిగా పోషకాలు అనేవి అందట్లేదు వాళ్ళకి. అండ్ వాళ్ళకు ఉన్నటువంటి బేబీస్కి కూడా అలాంటి ఫుడ్, మంచి ఫుడ్ అనేది అందట్లేదు అనమాట. అండ్ నెక్స్ట్ వాళ్ళు కొంతమంది వేరే జాబ్స్ చేద్దామన్నా కూడా జాబ్స్ అనేవి దొరకట్లేదు. జాబ్స్ అనేవి దొరక్క వాళ్ళకి మనీ లేక చాలామంది కావాల్సినటువంటి ఫుడ్ అనేది తీసుకోలేకపోతున్నారు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫెక్షన్స్ లైక్ మలేరియా, మెజిల్స్, పర్సిపేట్, అక్యూట్ మాల్న్యూట్రిషన్ అండ్ అగ్రవేటివ్ ద ఎగ్జైటింగ్ న్యూట్రిషనల్. ఇంకొకటి ఏంటంటే వాటితో పాటు కూడా కొన్ని ఏరియాస్ ఏంటంటే క్లీన్గా ఉండవండి, కొన్ని క్లీన్లీనెస్గా ఉంటాయి. ఆ ఏరియాస్లో స్లమ్స్ కావచ్చు, చాలామంది పూర్ పీపుల్ ఎక్కడ ఉంటారంటే స్లమ్స్ దగ్గర వాటి దగ్గర ఉంటారు. అక్కడ ఏంటంటే నీట్నెస్ అనేది ఉండదు. ఆ నీట్నెస్ అనేది లేకపోవడం వల్ల వాళ్ళు కావాల్సిన ఫుడ్ తీసుకున్నా కానీ అక్కడ ఉన్నటువంటి దోమల వల్ల కావచ్చు, ఆ ఏరియాస్ వల్ల కావచ్చు, కొన్ని వైరసెస్ అనేవి, మలేరియా కానీ, మిజిల్స్ కానీ, ఇవి ఎఫెక్ట్ అయ్యి వాళ్ళకి కొంతమంది పిల్లలు అనేది చనిపోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఆర్బిట్రేషన్ అండ్ ఇంటర్స్టేట్ వేరియేషన్ ఇన్ డిటర్మైనింగ్ హౌస్ హోల్డ్స్ బీపీఎల్ స్టేటసెస్ రిజల్ట్స్ ఆర్బిటరీ ఐడెంటిఫికేషన్ ఆఫ్ హంగర్. ఆకలితో కొంతమంది ఈ విధంగా. అండ్ నెక్స్ట్ నెగ్లిజెన్స్ టువర్డ్స్ మైక్రోన్యూట్రిషన్ డెఫిషియన్సీ, హిడెన్ హంగర్ అండ్ ఇండిక్వెంట్ నాలెడ్జ్ అమంగ్ మదర్స్ రిగార్డింగ్ న్యూట్రిషన్స్ అండ్ బ్రెస్ట్ ఫీడింగ్. కొంతమంది మదర్స్ ఏంటంటే బ్రెస్ట్ ఫీడింగ్ లేకపోవడం వల్ల కూడా కొంతమంది పిల్లలకి న్యూట్రిషన్ అనేది సరిగా అందండి. బ్రెస్ట్ ఫీడింగ్లో ఉన్నటువంటి న్యూట్రిషన్ ఇంకా దేంట్లో కూడా ఉండదని చెప్పి చాలామంది డాక్టర్స్ చెప్తూ ఉంటారు. అంటే తల్లిపాలు అంత ఆరోగ్యకరమైన అనమాట. ఆ తల్లిపాలు కొంతమంది తల్లులకి ఆ పాలు అనేవి రాకపోవడం వల్ల, ఎందుకంటే సరిగా ఫుడ్ తీసుకుంటేనే తల్లి దగ్గర నుంచి పాలు అనేవి వస్తాయి. ఆ ఫుడ్ అనేది లేకపోతే తల్లి దగ్గర పాలు అనేవి ప్రొడ్యూస్ అవ్వవు. ఆ విధంగా తల్లిపాలు లేకపోవడం వల్ల కూడా కొంతమంది పిల్లలకి కావాల్సినటువంటి న్యూట్రిషన్ అందట్లేదు. అందువల్ల కూడా ఈ మాల్న్యూట్రిషన్ రేట్ అనేది పెరిగిపోతూ వస్తుందన్నమాట. అండ్ నెక్స్ట్ మైక్రోన్యూట్రిషన్ డెఫిషియన్సీ. ఇక్కడ వచ్చేసి కావాల్సినటువంటి కార్బోహైడ్రేట్స్ కావచ్చు, అండ్ ప్రోటీన్స్ కావచ్చు, అండ్ విటమిన్స్ కావచ్చు, మినరల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉంటేనే మనిషి హెల్తీగా ఉంటాడనమాట. ఇవేమి లేకపోతే కంపల్సరీగా న్యూట్రిషన్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వాట్ షుడ్ బి ద రికగ్నేషన్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఫర్ న్యూట్రిషన్ సక్సెస్. ఈ మాల్న్యూట్రిషన్కి సంబంధించి మనం ఎలా దాన్ని డిఫీట్ చేయాలి అంటే ఇక్కడ వెస్టింగ్ ఇన్ గ్రాస్ రూట్ లెవెల్ అడ్మినిస్ట్రేషన్, గ్రామ పంచాయతీస్, గ్రామ సభాస్ అండ్ అదర్ కమ్యూనిటీ ఆర్గనైజేషన్. ఇక్కడ ఏంటంటే గ్రాస్ రూట్ లెవెల్ నుంచి, ఎక్కడైతే గ్రాస్ రూట్ ఉంటుందో ఇక్కడ కింద మొక్క యొక్క వేరు దగ్గర నుంచి కూడా మనము డెవలప్మెంట్ అనేది స్టార్ట్ చేస్తేనే మొక్క అనేది సరిగా ఎదుగుతుంది. ఆ విధంగా కింద ఏవైతే గ్రామ పంచాయతీస్ కావచ్చు, విలేజెస్ కావచ్చు, ఆ విలేజెస్ దగ్గర నుంచి కూడా మనము ఈ ప్రోగ్రామ్స్ అనేవి కండక్ట్ చేయాలి. ఎడ్యుకేషన్కి వాళ్ళకి కావాల్సినటువంటి హెల్త్కి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ మనం అందించాలి. ఈ విధంగా క్లీన్గా ఉంటేనే ఇలాంటి డిసీజెస్ అనేవి రాకుండా ఉంటాయి. న్యూట్రిషన్ అనేది ఇలాంటి ఫుడ్ తీసుకుంటే ఇలాంటి మాల్న్యూట్రిషన్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయని చెప్పి వాళ్ళని మనం గైడ్ చేస్తూ ఉండాలి. ఎక్కడి నుంచి రూరల్ లెవెల్లో, ఎక్కడైతే విలేజెస్లో ఆల్మోస్ట్ ఫారెస్ట్లో ఉండేటటువంటి అడవి జాతికి చెందినటువంటి ప్రజల దగ్గర నుండి కూడా మనం స్టార్ట్ చేస్తే ఈ న్యూట్రిషన్ ప్రాబ్లం అనేది కొంతవరకు తగ్గుతుంది.
ఓకేనా. అండ్ వాట్ ఇనిషియేటివ్స్ హ్యావ్ బీన్ లాంచ్డ్ టు ట్యాకిల్ మాల్ న్యూట్రిషన్. ఇక్కడ వచ్చేసి గవర్నమెంట్ అనేవి ఏమేమి ఇనిషియేటివ్స్ని తీసుకొచ్చింది ఈ మాల్ న్యూట్రిషన్ అనేది మనం డిఫీట్ చేయడానికి గవర్నమెంట్ ఏమేమి స్కీమ్స్ తీసుకొచ్చింది ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి పోషణ అభియాన్ అండి. పోషణ అభియాన్ అనే స్కీమ్ని గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. ఈ పోషణ అభియాన్ వచ్చేసి ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ లాంచ్డ్ ద నేషనల్ న్యూట్రిషన్ మిషన్ ఆర్ పోషణ్ అభియాన్ టు ఎన్షూర్ ఎ మాల్ న్యూట్రిషన్ ఫ్రీ ఇండియా బై 2022 కల్లా మాల్ న్యూట్రిషన్ ఇండియా నుంచి పారద్రోలడానికి పోషణ అభియాన్ అనేదాన్ని కానీ లేదు ఆర్ నేషనల్ న్యూట్రిషన్ మిషన్ కావచ్చు, రెండిట్లో ఏదైనా సరే గవర్నమెంట్ అనేది తీసుకొచ్చింది. నెక్స్ట్ వచ్చి ఎనేమియా ముక్త్ భారత్. ఎనేమియా ముక్త్ భారత్ అనేది 2018లో లాంచ్ చేయడం జరిగిందండి. ఎనేమియా ముక్త్ భారత్ అభియాన్ లాంచ్డ్ ఇన్ 2018. ద మిషన్ ఎయిమ్స్ అట్ యాక్సలరేటింగ్ ద యాన్యువల్ రేట్ ఆఫ్ డిక్లైన్ ఆఫ్ ఎనేమియా ఫ్రమ్ 1 to 3 percentage points. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మన ఇండియాలో నేషనల్ వైజ్గా ఎనేమియా ముక్త్ భారత్ అనే మిషన్ ఒకదాన్ని లాంచ్ చేయడం జరిగింది. దేనికి అంటే ఎనేమియా ఈ రక్తహీనతని డిఫీట్ చేయడానికి కావాల్సినటువంటి బ్లడ్ అనేది కావాల్సినటువంటి న్యూట్రిషన్ అనేది మనకుంటే ఎనేమియా అనేది రాదు అని చెప్పేసి చేయడానికి ఈ ఎనేమియా ముక్తి భారత్ అనేటువంటి స్కీమ్ని సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. మన తెలంగాణ కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అనేదాన్ని ఒకదాన్ని తీసుకురావడం జరిగింది. అండ్ నెక్స్ట్ తర్వాత వచ్చేసి ది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013. ది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఒకదాన్ని గవర్నమెంట్ తీసుకొచ్చింది. ఎయిమ్స్ టు ఎన్షూర్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ సెక్యూరిటీ ఫర్ ద మోస్ట్ వల్నరబుల్ త్రూ ఇట్స్ అసోసియేటెడ్ స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్ మేకింగ్ యాక్సెస్ టు ఫుడ్ ఏ లీగల్ రైట్. కావాల్సినటువంటి ఫుడ్కి సంబంధించింది. నెక్స్ట్ ప్రధానమంత్రి మాతృవందన యోజన. ప్రధానమంత్రి మాతృవందన యోజన కింద 6,000 రూపీస్ ఎవరైతే ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటారో వాళ్ళకి 6,000 రూపీస్ అనేవి సెంట్రల్ గవర్నమెంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. దాని ద్వారా 6,000 ద్వారా వాళ్ళకి కావాల్సిన ఫుడ్ కావచ్చు, వేరే కావచ్చు తీసుకుంటారు. ఆ మనీ లేని వాళ్ళు పూర్ పీపుల్ అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ఒక 6,000 అనేది ప్రెగ్నెంట్ ఉమెన్ అకౌంట్లో అనేది క్రెడిట్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీస్ స్కీమ్. ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ ఇట్ వాజ్ లాంచ్డ్ 1975. ద స్కీమ్ ఎయిమ్స్ ఎట్ ప్రొవైడింగ్ ఫుడ్, ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్, ప్రైమరీ హెల్త్ కేర్, ఇమ్యూనైజేషన్, హెల్త్ చెకప్ అండ్ రిఫరల్ సర్వీసెస్ టు చిల్డ్రన్ అండర్ 6 years of age and referral and their mothers. అండర్ 6 years అంటే 6 years కంటే తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఒక స్కీమ్ అనేది అయితే ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ అనేది తీసుకొచ్చారండి. ఎప్పుడు అంటే 1975లో దీన్ని తీసుకురావడం జరిగింది. ఈ స్కీమ్ కింద ఏం ప్రొవైడ్ చేస్తారంటే ఫుడ్ అనేది ఒకటి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్. స్కూల్ ఎడ్యుకేషన్ అనేది ఫ్రీ అండి, ఫుడ్ కూడా వీళ్ళకి ఫ్రీగా ఇస్తారు. అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ అంటే హెల్త్కి సంబంధించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇమ్యూనైజేషన్కి సంబంధించింది, హెల్త్ చెకప్కి సంబంధించినవి అన్నీ కూడా 6 years బిలో పిల్లలకి ఫ్రీ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. అండ్ ఈట్ రైట్ ఇండియా అండ్ ఫిట్ ఇండియా మూవ్మెంట్ ఆర్ సమ్ అదర్ ఇనిషియేటివ్స్ టు ప్రమోట్ హెల్తీ ఈటింగ్ అండ్ హెల్తీ లైఫ్ స్టైల్. ఇక్కడ హెల్తీ ఫుడ్ తినడానికి అండ్ హెల్తీ లైఫ్ స్టైల్ని అనుభవించడానికి గవర్నమెంట్ అనేది ఇంకొన్ని ఇనిషియేటివ్స్ ఈట్ రైట్ ఇండియా అండ్ ఫిట్ ఇండియా అని చెప్పేసి ఒక ఇనిషియేటివ్ని అయితే ప్రమోట్ చేస్తుందండి ఇండియా. ఓకేనా. దీనికి సంబంధించి ఇది మాల్ న్యూట్రిషన్కి మెయిన్గా ఏంటంటే న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవడం అనేది మాల్ న్యూట్రిషన్ని డిఫీట్ చేయవచ్చండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ రిపోర్ట్ ఆన్ హెల్త్ ఈక్విటీ ఫర్ డిజబిలిటీస్. గ్లోబల్ రిపోర్ట్ ఫర్ హెల్త్ ఈక్విటీ ఫర్ డిజేబుల్స్. ఎవరైతే డిజేబుల్ పర్సన్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించిన న్యూస్ అయితే ఒకటి మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏంటి అంటే హెడ్ ఆఫ్ ఇంటర్నేషనల్ డే పర్సన్స్ విత్ డిజబిలిటీస్. దేని ఎందుకు ఇచ్చారంటే రీసెంట్గా December 3న ఇంటర్నేషనల్ డే ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ ఒకటి జరిగింది కదండి. డిజబిలిటీస్ పర్సన్స్ డే అనేది December 3న జరిగింది కాబట్టి దానికి సంబంధించినటువంటి న్యూస్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హ్యాస్ రిలీజ్డ్ రిపోర్ట్ టైటిల్ గ్లోబల్ రిపోర్ట్ ఆన్ హెల్త్ ఈక్విటీ ఫర్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్. పర్సన్స్ విత్ డిజబిలిటీస్కి సంబంధించి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది ఒక రిపోర్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఆ రిపోర్ట్లో ఏమేమి ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాము. వాట్ ఆర్ ద ఫైండింగ్స్ ఆఫ్ ద రిపోర్ట్ స్టాటిస్టిక్స్ రిలేటెడ్ టు డిజబిలిటీకి సంబంధించి ఏమేమి చూద్దాము. కరెంట్లీ 1.3 billion పీపుల్ ఆర్ 1/6 వరల్డ్ వైడ్ సఫర్ ఫ్రమ్ మేజర్ డిజబిలిటీస్. మొత్తం వరల్డ్లో ఉన్నటువంటి పీపుల్లో 1.3 billion ఆర్ 1/6 ఆఫ్ పీపుల్ కూడా డిజేబిలిటీతో బాధపడుతున్నారని చెప్పి ఇక్కడ ఇచ్చారండి. బికాస్ ఆఫ్ ద సిస్టమాటిక్ అండ్ పర్సిస్టెంట్ హెల్త్ ఇన్ఈక్విటీస్ మెనీ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ ఫేస్ ద రిస్క్ ఆఫ్ డైయింగ్ మచ్ ఎర్లియర్ ఈవెన్ అప్ టు 20 years earlier than the person without disabilities. Estimated 80% of people with disabilities reside low and middle income countries with limited sources, making it difficult to address దిస్ ఇన్ఈక్విటీస్. ఎక్కువ శాతం డిజేబిలిటీస్ ఉన్న పర్సన్స్ ఎక్కడ ఉన్నారు అంటే లో అండ్ మిడిల్ ఇన్కమ్, అన్నిటికంటే తక్కువ ఉన్నటువంటి ఇన్కమ్ ఉన్నటువంటి కంట్రీస్లో అండ్ మిడిల్ ఇన్కమ్ ఉన్నటువంటి అంటే డెవలప్డ్ కంట్రీస్లో కాదు, అన్డెవలప్డ్ కంట్రీస్లో అండ్ డెవలప్ అవుతున్నటువంటి కంట్రీస్లో ఉన్నారని చెప్పి ఇక్కడ ఇచ్చారండి. రిస్క్ ఆఫ్ డిజేబిలిటీస్ వల్ల ఎలాంటి రిస్క్స్ ఉన్నాయి అని చెప్పి ఇంకొకటి దే ఆర్ 2-fold రిస్క్స్ ఆఫ్ కాంట్రాక్టింగ్ క్రోనిక్ ఇల్నెస్ లైక్ ఆస్తమా, డిప్రెషన్, డయాబెటీస్
diabetes, obesity, dental disorders, and stroke. Many of the discrepancies in health outcomes cannot be attributed to underlying health conditions but rather to preventable, unfair, and unjust circumstances. కొన్ని ఏంటి అంటే డిజేబిలిటీస్ కనిపించవండి. కొంతమంది డిజేబిలిటీస్ అంటే కనిపిస్తాయి, కాళ్ళకు కానీ చేతులకు కానీ ఇలా ఐస్ కానీ ఏదైనా డిజేబిలిటీ ఉందంటే కొన్ని కనిపిస్తాయి. కొన్ని డిజేబిలిటీస్ అనేవి కనిపించవు. వాటిలో ఏంటంటే ఆస్తమా ఒకటి మనకు కనిపించదు, అండ్ నెక్స్ట్ డిప్రెషన్ అండ్ డయాబెటీస్ అండ్ నెక్స్ట్ ఒబేసిటీ, డెంటల్ డిజార్డర్ అండ్ స్ట్రోక్, హార్ట్ అటాక్, ఇవన్నీ కూడా మనకు కనిపించకుండా మనిషిలో ఉండేటటువంటి డిజేబిలిటీస్. ఆ డిజేబిలిటీస్కి సంబంధించి కూడా నెక్స్ట్ వచ్చేసి సమ్ ఫ్యాక్టర్స్ ఫర్ ఇన్ఈక్విటీ ఇన్ హెల్త్ కేర్కి సంబంధించి కొంత ఇన్ఈక్విటీ అనేది ఉంది ఇక్కడ ఇచ్చారు. హాస్టల్ యాటిట్యూడ్ హెల్త్ కేర్ ప్రొవైడ్స్ నాన్ కాంప్రహెన్సిబుల్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ఫార్మాట్స్, ఫిజికల్ బ్యారియర్స్, ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్, ఫైనాన్షియల్ కన్స్ట్రెంట్స్ అండ్ ప్రివెంట్ యాక్సెస్ టు హెల్త్ కేర్. దేనివల్ల ఈ హెల్త్ కేర్కి సంబంధించి కొన్ని ఇన్ఈక్విటీస్ అనేవి ఉన్నాయంటే ఫిజికల్ బ్యారియర్స్ కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్ లేకపోవడం కావచ్చు, ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఫైనాన్షియల్ కన్స్ట్రెంట్ కావచ్చు. ఇవన్నీ కూడా ఈ హెల్త్ కేర్కి సంబంధించి డిజేబిలిటీస్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అని ఇక్కడ ఇచ్చారు. అండ్ వాట్ ఆర్ ద రికమెండేషన్స్, ఏం రికమెండేషన్స్ ఇవ్వడం జరిగింది అంటే ఇక్కడ వచ్చేసి it is crucial to ensure that people with disabilities participate fully and efficiently in all facets of society to instill inclusion, accessibility and non-discrimination in the medical field. Health and systems should alleviate challenges people with disabilities face, not adding them, and ensuring health equity. Persons with disabilities have wider benefits can. ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే మెయిన్ పర్సన్స్ కొన్ని డిజబిలిటీస్ పర్సన్స్ అన్నిట్లో కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయలేకపోతున్నారు. ఫర్ సపోజ్ జాబ్స్ కావచ్చు అండ్ నెక్స్ట్ స్పోర్ట్స్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా డిజబిలిటీస్ పర్సన్స్ యాక్టివ్గా పార్టిసిపేట్ చేయలేకపోతున్నారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత వీళ్ళకి కావాల్సినటువంటి హెల్త్ కేర్ని సరిగా అందించట్లేదు అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ హెల్త్ కేర్కి సంబంధించి గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఏం ఇనిషియేటివ్స్ తీసుకుంది అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, మన ఇండియాలో వచ్చేసి గవర్నమెంట్ ఏం ఇనిషియేటివ్స్ ఇస్తుంది అంటే రైట్ ఆఫ్ పర్సన్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్, రైట్ ఆఫ్ పర్సన్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్ 2016 అండ్ యూనిక్ డిజేబిలిటీ ఐడెంటిఫికేషన్ పోర్టల్ అండ్ యాక్సెసిబుల్ ఇండియా క్యాంపెయిన్ అండ్ దీన్ దయాళ్ డిజేబుల్డ్ రీహాబిలిటేషన్ స్కీమ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి అసిస్టెన్స్ టు డిజేబుల్ పర్సన్స్ ఫర్ పర్చేస్ ఫిట్టింగ్ ఎయిడ్స్ అప్లయన్సెస్ అండ్ నేషనల్ ఫెలోషిప్ ఆర్ స్టూడెంట్స్ విత్ డిజబిలిటీస్. ఎవరైతే డిజేబుల్తో ఉన్నటువంటి పర్సన్స్ ఉంటారో వాళ్ళకి పెన్షన్స్ ఇవ్వడం కావచ్చు అండ్ వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని రీహాబిలిటేషన్ స్కీమ్స్ కావచ్చు అండ్ నెక్స్ట్ వాటికి సంబంధించి యాక్సెసిబుల్ ఇండియా క్యాంపెయిన్స్ కావచ్చు, వాళ్ళకి సంబంధించి క్యాంపెయిన్స్ పెట్టడము, వాళ్ళని మోటివేట్ చేయడము అండ్ నెక్స్ట్ డిజేబిలిటీ ఐడెంటిఫికేషన్ పోర్టల్, ఎవరైతే డిజేబిలిటీతో ఉంటారో వాళ్ళ కోసం సపరేట్గా ఒక పోర్టల్ని పెట్టి వాటికి సంబంధించినటువంటి విషయాల్ని ఆ పోర్టల్లో అప్లోడ్ చేయించడం కావచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా ఇండియాలో కొన్ని స్కీమ్స్ అయితే తీసుకొచ్చింది. గ్లోబల్ వైజ్గా ఏ విధమైనటువంటి స్కీమ్స్ తీసుకొచ్చిందంటే ఇండియన్ స్ట్రాటజీ మార్కెట్ మేక్ ద రైట్ రీల్ ఫర్ ద పర్సన్ డిజేబిలిటీస్ ఇన్ ఏషియా అండ్ ద పసిఫిక్, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీ అండ్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ పెన్షన్స్ విత్ డిజేబిలిటీస్ అండ్ యుఎన్ ప్రిన్సిపల్స్ ఫర్ పీపుల్ విత్ డిజేబిలిటీస్. అండ్ గ్లోబల్గా వచ్చేసి పర్సన్స్ విత్ డిజబిలిటీస్కి సంబంధించినటువంటి ఒక డేని సెలబ్రేట్ చేయడం కావచ్చు. అది వచ్చేసి ఎప్పుడండి December 3 అంటే రీసెంట్గానే జరిగిందనమాట, December 3. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేక్ ద రైట్ రీల్ అనేటటువంటి ఒక స్కీమ్ని కావచ్చు అండ్ నేషన్స్ రైట్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్కి సంబంధించి ఒక స్కీమ్. ఇలా డిఫరెంట్ స్కీమ్స్ అనేది గ్లోబల్ వరల్డ్ వైడ్గా కూడా కొన్ని స్కీమ్స్ అనేవి డిజబిలిటీ పర్సన్స్కి అనేది అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకేనా, డిజబిలిటీ డే, ఇంటర్నేషనల్ డిజబుల్డ్ పర్సన్స్ డే ఎప్పుడండి అంటే 3 December అనేది డిజబిలిటీ పర్సన్స్ డే ఇంటర్నేషనల్. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రిపోర్ట్ అండ్ ఫోర్స్డ్ డిస్ప్లేస్మెంట్, వలసకు సంబంధించినటువంటి న్యూస్ అండి. కొంతమంది వలస వెళ్ళిపోతూ ఉంటారు కదా, వాళ్ళ ఊర్ల నుంచి వేరే ఊళ్ళకి కావచ్చు, వేరే కంట్రీస్కి కావచ్చు, ఎవరైతే వలస వెళ్ళిపోతూ ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ ఇది హిందూలో అయితే ఇవ్వడం జరిగింది. ఈ ఆర్టికల్ అయితే ఒకసారి చూద్దాము. అకార్డింగ్ టు ద యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ రిపోర్ట్ UNDP, according to the United Nations Development Program report, turning the tide on internal displacement, a development approach to solutions. For the first time ever, more than 100 million people were forcibly displaced in 2022, most of them within their own countries. చాలా మంది కూడా ఇప్పటి వరకు కూడా ఫస్ట్ టైం 100 million పీపుల్ని ఫోర్స్ఫుల్లీ డిస్ప్లేడ్ అనమాట, బలవంతంగా వలస వెళ్ళిపోయారు అని చెప్పేసి ఇక్కడ ఎంతమంది పీపుల్ అండి, 100 million పీపుల్ వలస వెళ్ళారు 2022లో ఫస్ట్ టైం. కొంతమంది డిఫరెంట్ వాళ్ళ ఓన్ కంట్రీస్ నుంచి కావచ్చు, ఓన్ విలేజెస్ నుంచి కావచ్చు వలస వెళ్ళడం అనేది జరిగిపోయింది. అసలు ఈ రిపోర్ట్ అనేది యునైటెడ్ నేషనల్ డెవలప్మెంట్ రిపోర్ట్ అనేది అసలు ఏం చెప్తుంది అంటే ఒకసారి వాట్ ఆర్ ద ఫైండింగ్స్ ఆఫ్ ద రిపోర్ట్. స్టాటిస్టిక్స్ వచ్చేసి అట్ ద ఎండ్ ఆఫ్ 2021 there are 59 million people forcibly displaced విత్ ఇన్ దేర్ ఓన్ కంట్రీస్ డ్యూ టు కాన్ఫ్లిక్ట్, వైలెన్స్, డిజాస్టర్స్ అండ్ క్లైమేట్ చేంజ్. వీళ్ళు ఏంటంటే క్లైమేట్ చేంజ్ వల్ల, వాతావరణం వల్ల కావచ్చు, లేదు అంటే అండ్ నెక్స్ట్ వాళ్ళకి సంబంధించినటువంటి డిజాస్టర్స్ ఏవైతే ఉంటాయో వాటి వల్ల, వైలెన్స్ అంటే ఏంటంటే ఫర్ సపోజ్ రష్యాకి అండ్ ఉక్రెయిన్కి మధ్య వార్ నడుస్తుంది కదా, అలాంటి
అలాంటి సిచ్యువేషన్స్లో ఇంకా అక్కడ ఉండలేరు కదా ఎవరైతే ఇప్పుడు ఉక్రెయిన్లో ఉండే వాళ్ళు చాలామంది కూడా వేరే కంట్రీస్కి వెళ్ళిపోతున్నారు, అంటే డిస్ప్లేస్ అవుతున్నారు. ఎందువల్ల అంటే అక్కడ జరిగే యుద్ధాల వల్ల, ఆ విధంగా వలస వల్ల కావచ్చు, క్లైమేట్ అంటే కరువు వల్ల ఎక్కువ వచ్చేటటువంటి వరదల వల్ల కావచ్చు, లేదంటే ఎండ వల్ల కావచ్చు, ఎండ వల్ల పంటలు ఎండిపోవడం వల్ల, అగ్రికల్చర్ సరిగ్గా లేకపోవడం వల్ల కావచ్చు, ఈ విధంగా కొన్ని కొన్ని కారణాల వల్ల చాలామంది అనేది వలస వెళ్ళిపోవడం అనేది అయితే జరుగుతుంది. 2021లో 59 మిలియన్ పీపుల్ వెళ్ళిపోతే 2022 వచ్చేసి 100 మిలియన్ పీపుల్ అనేది వెళ్ళిపోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ బై 2050 క్లైమేట్ చేంజ్ మై ఫోర్స్ మోర్ దెన్ ఎస్టిమేటెడ్ 216 మిలియన్ పీపుల్ టు మూవ్ విత్ ఇన్ దేర్ ఓన్ కంట్రీస్. 2050కి వచ్చేసరికి కూడా 216 మిలియన్ పీపుల్ అనేది మోర్ దెన్, ఇంకా 2016 కంటే కూడా ఎక్కువ మంది పీపుల్ అనేది వాళ్ళ కంట్రీస్ నుంచి డిస్ప్లేస్ అవుతారని చెప్పేసి ఇక్కడ యుఎన్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అయితే మనకి రిపోర్ట్ ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ ఇంకొకటి వచ్చేసి ఇవన్నీ కూడా అరౌండ్ 30% ఆఫ్ ప్రొఫెషనల్ లైఫ్స్ బికేమ్ అన్ఎంప్లాయిడ్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ వల్ల. అండ్ నెక్స్ట్ ఏబుల్ టు లెర్న్ మనీ, అంటే కొంతమంది అన్ఎంప్లాయ్మెంట్ వల్ల కూడా చాలామంది వెళ్ళిపోతూ ఉంటారండి అదర్ కంట్రీస్కి. ఫర్ సపోజ్ కొంతమంది ఉన్నారు మన వాళ్ళే, మనకు తెలిసిన వాళ్ళే, మన విలేజ్లో జాబ్ లేకపోవడం వల్ల హైదరాబాద్కి వచ్చేసి జాబ్ చేసుకుంటూ ఉండడం అనేది మనం చూస్తూ ఉంటున్నాం. అలాంటి డిస్ప్లేస్మెంట్స్ కూడా చాలా జరుగుతూ ఉంటాయి. వాళ్ళకి నచ్చపోయినా సరే కొంతమంది వాళ్ళ విలేజ్ నుంచి వచ్చేసి వేరే సిటీస్కి వచ్చేసి జాబ్స్ చేస్తూ ఉంటారు. అలాంటి డిస్ప్లేస్మెంట్స్ అనేవి చాలా జరుగుతాయి అనమాట. బై 2050కి వచ్చేసరికి 216 బిలియన్ పీపుల్ అనే వాళ్ళు డిస్ప్లేస్ అవుతారు అని చెప్పేసి ఇక్కడ యూఎన్డీపీ రిపోర్ట్ అనేది అయితే మనకు చెప్తుంది. ఇంపాక్ట్ ఇది ఏ విధమైనటువంటి ఇంపాక్ట్ చూపిస్తుంది అంటే, ద ఇనిషియల్లీ డిస్ప్లేస్డ్ పర్సన్ స్ట్రగుల్ టు కవర్ దేర్ బేసిక్ నీడ్స్, ఫైండ్ డీసెంట్ వర్క్ ఆర్ హ్యావ్ స్టేబుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. ఇక్కడ ఇలా ఈ విధంగా డిస్ప్లేస్ అయినటువంటి పీపుల్ ఏం చేస్తారు అంటే ఏ విధంగా ఇబ్బంది పడతారు అంటే, కావాల్సినటువంటి నీడ్స్, వాళ్ళకి కావాల్సినటువంటి ఇల్లు దొరకకపోవడం కావచ్చు, వాళ్ళకి కావాల్సినటువంటి వర్క్ అనేది దొరకకపోక, అంటే ఉద్యోగం అనేది చాలామంది కూడా ఇక్కడ ఇబ్బంది పడుతూ ఉంటారనమాట. అండ్ నెక్స్ట్ ఫీమేల్ అండ్ యూత్ హెడెడ్ హౌస్ హోల్డ్ ఆర్ మోర్ ఇంపాక్టెడ్. కొంతమందికి ఏంటంటే ఇల్లు దొరక్క, అండ్ నెక్స్ట్ కొంతమంది రూమ్ దొరికినా సరే అందులో వాళ్ళు సింగిల్గా ఉండి వంట చేసుకోలేకపోవచ్చు. ఇలా నెంబర్ ఆఫ్ ఇష్యూస్ అనేవి, ఇంపాక్ట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి అనమాట ఆ విధంగా వలస రావడం వల్ల. నెక్స్ట్ సజెషన్స్ ఏంటి అంటే, longer term development action is needed to reverse record levels of internal displacement with millions more people predicted to improved by climate change. Humanitarian aid alone cannot overcome records level of internal displacement globally. There is need to devise new ways to address consequences internal displacement through development approach. ఏ విధంగా అయితే దీనికి సంబంధించిన సజెషన్స్ ఏంటంటే, వాళ్ళు ఉన్నటువంటి విలేజెస్లో కావచ్చు, వాళ్ళటువంటి ఊర్లో కావచ్చు, వాళ్ళకి ఏదైనా పని అనేది, వర్క్ అనేది మనం చూపించగలిగితే అక్కడ నుంచి వాళ్ళు వలస రావడం అనేది జరగదు. వాళ్ళకి కావాల్సినటువంటి వర్క్ అక్కడే ఉండి మనీ అనేది వాళ్ళకి దొరుకుతూ ఉంటే వాళ్ళు వేరే ప్లేస్కి అనేది వెళ్ళరు. కాబట్టి ఆ విధంగా ఆల్టర్నేటివ్స్ అనేది వాళ్ళు గవర్నమెంట్ ఆలోచించి ఆ విధంగా అక్కడ ఆ విలేజెస్లో వర్క్స్ అనేవి చేపిస్తూ ఉంటే డిస్ప్లేస్మెంట్ అనేది కొంతవరకు తగ్గుతూ ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. 5 key pathways to develop solution can be adapted. 5 key solutions అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. Strengthening government institutions and boosting socio-economic integration through access to job and services, resorting security day, enhancing participating, building social cohesion. ఇక్కడ సేమ్ అదేనండి, గవర్నమెంట్ కూడా కొన్ని వర్క్స్ అయితే, కొన్ని పాలసీస్ అయితే తీసుకురావాలని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్, వాట్ ఈజ్ యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్? అసలు యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటే ఏంటి, ఇది దేనికి సంబంధించింది? ద యునైటెడ్ నేషనల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఈజ్ ది యుఎన్ గ్లోబల్ డెవలప్మెంట్ నెట్వర్క్. యుఎన్డిపి ఈజ్ బేస్డ్ మెర్జింగ్ యునైటెడ్ నేషన్స్ ఎక్స్పాండెడ్ ప్రోగ్రామ్ ఆఫ్ టెక్నికల్ అసిస్టెన్స్ అండ్ యునైటెడ్ నేషన్స్ స్పెషల్ ఫండ్. యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది రెండింటి కలయిక, అంటే యునైటెడ్ నేషన్స్ ఎక్స్పాండ్ ప్రోగ్రామ్ అండ్ ఆఫ్ టెక్నికల్ అసిస్టెంట్ అండ్ యునైటెడ్ నేషనల్ స్పెషల్ ఫండ్, ఈ రెండు ప్రోగ్రామ్స్ని కలిపి యుఎన్డిపి అని అనడం అయితే జరుగుతుంది. అండ్ యుఎన్డిపి వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1965. యుఎన్డిపి అనేది 1965లో ఎస్టాబ్లిష్ అయింది. యునైటెడ్ నేషనల్ జనరల్ అసెంబ్లీ అండ్ బికేమ్ ఆపరేషనల్ ఇన్ జనవరి 19 అయితే 1965లో జరిగిందండి. దానికి సంబంధించినటువంటి ఆపరేషన్స్ అయితే జనవరి 1966 నుంచి అయితే స్టార్ట్ అవడం అనేది జరిగింది. ఇట్ ప్రొవైడ్స్ ఎక్స్పర్ట్ అడ్వైస్, ట్రైనింగ్, గ్రాంట్స్, సపోర్ట్ టు డెవలప్ కంట్రీస్ విత్ ఇంక్రీజింగ్ ఎంఫోసిస్ అండ్ అసిస్టెన్స్ టు ద లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్. ఇది ఏం చేస్తుందంటే, కావాల్సినటువంటి అడ్వైజర్స్, సలహాలు అయితే ఇస్తుంది. ఈ విధంగా ఉండాలి అని చెప్పి గవర్నమెంట్కి దానికి సలహాలు అయితే ఇస్తుంది. అండ్ కావాల్సినటువంటి ట్రైనింగ్ అనేది, కావాల్సినటువంటి సపోర్ట్ అనేది కంట్రీస్కి యుఎన్డిపి అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్, యుఎన్డిపి ఎగ్జిక్యూటివ్ బాడీ ఈజ్ మేడ్ అప్ రిప్రజెంటేటివ్స్ ఫ్రమ్ 36 కంట్రీస్ అరౌండ్ ద వరల్డ్ హూ సర్వ్ అండ్ రొటేటింగ్ బేసిస్. ఈ యుఎన్డిపి అనేది, యుఎన్డిపిలో మొత్తం 36 కంట్రీస్ అనేవి ఉన్నాయి. యుఎన్డిపి ఎగ్జిక్యూటివ్ బోర్డులో 36 కంట్రీస్ అయితే ఉన్నాయని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్, ఇట్ ఈస్ ఫండెడ్ ఎంటైర్లీ బై వాలంటరీ కాంట్రిబ్యూషన్స్ ఫ్రమ్ మెంబర్స్ నేషన్స్. వాలంటరీగా కొంత కాంట్రిబ్యూషన్స్ అనేవి ఇందులో ఉన్నటువంటి 36 కంట్రీస్ అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళు వాలంటరీగా కొంత అమౌంట్ అనేది కాంట్రిబ్యూట్ చేయడం అనేది జరుగుతుందని ఇక్కడ ఇచ్చారు. తర్వాత, యుఎన్డిపి ఈజ్ సెంట్రల్ టు యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గ్రోత్, a network that spans 165 countries and utilities 40 UN funds, programs, specialized agencies and other bodies working to advance the 2030 agenda for sustainable development. 2030 కల్లా ఒక సస్టైనబుల్ డెవలప్మెంట్ ఎజెండా అనేది వీళ్ళైతే తీసుకురావడం జరిగిందనమాట. ఆ ఎజెండాలో 165 కంట్రీస్ యుఎన్ ఫండ్స్, ప్రోగ్రామ్స్, స్పెషలైజ్డ్ ఏజెన్సీస్ ద్వారా కొన్ని కంట్రీస్ అయితే డెవలప్ చేద్దామని అయితే ఇక్కడ ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గ్రూప్ అనేది అయితే
ఎజెండా అయితే ఉందని చెప్పి ఇక్కడ ఇచ్చారు. యుఎన్డిపి అంటే యుఎన్డిపి యుఎన్డిపి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ని మనకి రిపోర్ట్ని ఇస్తుందండి. హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ని ఏ ఏది ఇస్తుంది అని అంటే యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది మనకి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ రిపోర్ట్ని అయితే మనకు అందజేయడం జరుగుతుంది. ఇది ఇంపార్టెంట్ అండి. లాస్ట్ పాయింట్ ఏంటి అంటే ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ రిపోర్ట్ని ఏ ప్రోగ్రామ్ మనకు అందిస్తుందంటే యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గాంధీ. డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ December 3rd, 1884 అండ్ డైడ్ ఆన్ February 28th, 1963. ఈయనైతే December 3rd, 1884 జన్మించడం జరిగిందండి. February 28th, 1963 మరణించడం అనేది జరిగింది. ఫస్ట్ ప్రెసిడెంట్, మన ఇండియాకి ఫస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు. అండ్ ఇతని గురించి న్యూస్ ఇవ్వడం జరిగింది ఇందులో. ఎందుకంటే ఆయన బర్త్ యానివర్సరీ సందర్భంగా ఇక్కడ మనకి ఇది హిందూలో న్యూస్ ఆర్టికల్ అయితే ఒకటి వచ్చింది. అదొకసారి చూద్దాము. ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా paid floral tributes to Dr. Rajendra Prasad, the first president of India, on his birth anniversary at Rashtrapati Bhavan on 3rd December 2022. 3rd December 2022 ఆయన బర్త్ యానివర్సరీ సందర్భంగా రాష్ట్రపతి భవన్లో కొన్ని సెలబ్రేషన్స్ అయితే జరిగాయి. వాటికి సంబంధించినటువంటిది ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత అసలు బాబు రాజేంద్ర ప్రసాద్ ఎవరు? హూ ఈజ్ బాబు రాజేంద్ర ప్రసాద్ అంటే సన్ ఆఫ్ మహదేవ్ సహాయ్. మహదేవ్ వాళ్ళ ఫాదర్ నేమ్ ఏంటంటే మహదేవ్ సహాయ్. అండ్ హీ వాజ్ బోర్న్ ఆన్ జర్దయి సివాన్, బీహార్లోని సివాన్లో జర్దయి అనేటటువంటి విలేజ్లో జన్మించడం అనేది జరిగింది. ఎప్పుడు అంటే 3rd December 1884 ఈయన జన్మించడం అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ ఎడ్యుకేషన్ ఇంకా ఈయన ఏం చదివారు అంటే హీ జాయిన్డ్ ది ఫేమ్డ్ కలకత్తా ప్రెసిడెన్సీ కాలేజ్ ఇన్ 1902. In 1915 ప్రసాద్ appeared in examination of master's law in the department of law university in Kolkata, passed in examination and won a gold medal. ఈయన లా అనేది చదవడం, యూనివర్సిటీ ఆఫ్ కోల్కతాలో లా చదవడం జరిగిందండి. ఈయనకు అందులో గోల్డ్ మెడల్ కూడా రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ 1916 he commenced his legal career in Patna High Court. He completed his doctorate in law from Allahabad University in 1937. ఈయన వచ్చేసి డాక్టరేట్ అనేది అలహాబాద్ యూనివర్సిటీలో కంప్లీట్ చేయడం జరిగింది. ఈయన కెరియర్ అనేది 1916లో పాట్నా హైకోర్టులో ఈయన లీగల్ కెరియర్ స్టార్ట్ చేయడం అయితే జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ రోల్ ఇన్ ఫ్రీడమ్ ఫైట్. ఇక్కడ వచ్చేసి ఫ్రీడమ్ ఫైట్లో ఈయన రోల్ ఏంటి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అసోసియేషన్ విత్ గాంధీజీ వైల్ గాంధీజీ వాజ్ fact finding mission at Champaran district of Bihar, address grievances at local presence. He called Dr. Rajendra Prasad to come Champaran with volunteers. Gandhiji influence greatly altered many of his views, mostly importantly on caste of untouchability. And next, the Champaran Satyagraha not only brought him closer Mahatma Gandhi but also changed the entire course of his life. ఈయన వచ్చేసి ఫస్ట్ టైం గాంధీజీని చంపారన్ డిస్ట్రిక్ట్లో కలవడం జరిగిందండి. చంపారన్ డిస్ట్రిక్ట్లో కలవడం జరిగింది. అన్టచబిలిటీకి సంబంధించి ఒక ఉద్యమం అయితే ఒక సత్యాగ్రహం అయితే జరుగుతున్నప్పుడు ఆ సమయంలో బాబు రాజేంద్ర ప్రసాద్ గారు గాంధీజీ గారిని కలవడం జరిగింది. ఆ గాంధీజీని కలవడంతో ఈయన లైఫ్ అనేది కూడా కంప్లీట్గా చేంజ్ అయిపోయింది అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ద రౌలత్ యాక్ట్ 1918, ద జలియన్వాలా బాగ్ మాస్కర్ 1919 పుష్డ్ రాజేంద్ర ప్రసాద్ క్లోజర్ టు గాంధీజీ. ఇంకా రౌలత్ యాక్ట్ ఒకటి అండ్ జలియన్వాలా బాగ్కి సంబంధించినటువంటి మారణకాండ ఒకటి కూడా ఇన్ని గాంధీజీకి ఇంకా దగ్గర చేశాయన్నమాట. కాల్ ఫర్ నాన్ కోఆపరేషన్. డాక్టర్ ప్రసాద్ కాల్డ్ ఫర్ నాన్ కోఆపరేషన్ ఇన్ బీహార్ యాజ్ పార్ట్ ఆఫ్ గాంధీజీస్ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్. ఈ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్లో కూడా గాంధీజీకి పక్కనే ఉన్నారని చెప్పి ఇక్కడ ఇచ్చారు. నేషనల్ కాలేజ్ హీ గేవ్ అప్ హిస్ లా అండ్ స్టార్టెడ్ నేషనల్ కాలేజ్ నియర్ పాట్నా. ఈయన లా కెరియర్ అనేది కంప్లీట్గా వదిలేయడం జరిగిందండి. ఇంకా లా జాబ్ అయితే చేయట్లేదు. లాయర్గా ఆయన కెరియర్ని అయితే స్టాప్ చేసి పాట్నాలో నేషనల్ కాలేజ్ ఒకదాన్ని 1921లో స్టార్ట్ చేయడం జరిగింది. సాల్ట్ సత్యాగ్రహ. ఈయన సాల్ట్ సత్యాగ్రహ గాంధీజీ గారు స్టార్ట్ చేసినటువంటి సాల్ట్ సత్యాగ్రహలో ఈయన పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఎక్కడ అంటే ఇన్ మార్చ్ 1930 గాంధీజీ లాంచ్డ్ ద సాల్ట్ సత్యాగ్రహ అండర్ ది గైడెన్స్ ఆఫ్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. ఈ సాల్ట్ సత్యాగ్రహ వాజ్ లాంచ్డ్ ఇన్ నకాస్ పాండ్, బీహార్లో నకాస్ పాండ్లో సాల్ట్ సత్యాగ్రహాన్ని డాక్టర్ ప్రసాద్ గారు లాంచ్ చేయడం జరిగింది. బ్యాచ్ ఆఫ్ వాలంటీర్స్ కోర్టెడ్ అరెస్ట్ వైల్ మేకింగ్ సాల్ట్. హీ కాల్డ్ ఫర్ మోర్ వాలంటీర్స్. ఏమంటే సాల్ట్ని తయారు చేస్తుంటే కొంతమంది పోలీసు వచ్చి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని అరెస్ట్ చేస్తే ఈయన ఏం చేశారంటే ఇంకా వేరే మోర్ వాలంటీర్స్ని కూడా ఈయన పిలిచి మళ్ళీ సాల్ట్ అనేది తయారు చేయడం అనేది జరిగింది. ఇన్ పబ్లిక్ ఒపీనియన్ ఫోర్స్ ద గవర్నమెంట్ టు విత్డ్రా ద పోలీస్ అండ్ అలో ది వాలంటీర్స్ టు మేక్ సాల్ట్. హీ దెన్ sold the manufactured salt to raise funds. He was sentenced to 6 months imprisonment. దీనివల్ల ఈ విధంగా ఉప్పు అనేది తయారు చేయడం వల్ల సాల్ట్ సత్యాగ్రహలో ఇన్ని అరెస్ట్ చేసి ఒక 6 months అనేది జైల్లో పెట్టడం అనేది కూడా జరిగిందనమాట. తర్వాత డాక్టర్ ప్రసాద్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. హీ అఫీషియల్లీ జాయిన్డ్ ది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇన్ 1911 డ్యూరింగ్ ఇట్స్ యాన్యువల్ సెషన్ కల్కటా హెల్డ్ ఇన్ కల్కటా. ఇక్కడ వచ్చేసి ఈయన అఫీషియల్గా 1911లో నేషనల్ కాంగ్రెస్లో జాయిన్ అవ్వడం జరిగింది. అది సెషన్ ఫస్ట్ యాన్యువల్ సెషన్ అనేది కల్కట్టాలో జరగడం అనేది జరిగిందనమాట. హీ ప్రెసిడెంటెడ్ హీ ప్రిసైడెడ్ ఓవర్ ద బాంబే సెషన్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ October 1934 ఫాలోయింగ్ ద రిజిగ్నేషన్ ఆఫ్ సుభాష్ చంద్ర బోస్ యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ కాంగ్రెస్ ఇన్ April 1939. హీ వాజ్ ఎలెక్టెడ్ ప్రెసిడెంట్ ఆఫ్ ది సెకండ్ టైమ్. ఇక్కడ నేషనల్ కాంగ్రెస్కి ఈయన ప్రెసిడెంట్ అయ్యారని చెప్పి ఇక్కడ ఇచ్చారండి 1934లో.
ఈ ప్రెసిడెంట్ బాంబే సెషన్కి సంబంధించినటువంటి నేషనల్ కాంగ్రెస్లో ఈయన 1934 పార్టిసిపేట్ చేయడం జరిగింది. తర్వాత ఆఫ్టర్ ద రిజిగ్నేషన్ ఆఫ్ ది సుభాష్ చంద్రబోస్ గారు ఎప్పుడైతే కాంగ్రెస్కి రిజైన్ అనేది చేశారో ఆ తర్వాత ఈయన సెకండ్ ప్రెసిడెంట్గా ఈయన ఎలక్ట్ అవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ ఇన్ 1946 హీ జాయిన్ ది ఇండియన్ గవర్నమెంట్ పండిట్ జవహర్లాల్ నెహ్రూ యాజ్ మినిస్టర్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ అండ్ గేవ్ ద స్లోగన్ గ్రో మోర్ ఫుడ్. ఇక్కడ వచ్చేసి ఈయన జవహర్లాల్ నెహ్రూ గవర్నమెంట్లో ఫుడ్ అండ్ అగ్రికల్చర్ మినిస్టర్గా అపాయింట్ అవ్వడం జరిగింది 1946లో పండిట్ జవహర్లాల్ నెహ్రూ గవర్నమెంట్లో మినిస్టర్ అండ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ మినిస్టర్గా కూడా ఈయన జాయిన్ అవ్వడం జరిగిందనమాట. ఈయన ఒక స్లోగాన్ ఇచ్చారు, గ్రో మోర్ ఫుడ్, ఎక్కువ ఫుడ్ని గ్రో చేయండి, పెంచండి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. Dr. Prasad Constituent Assembly in July 1946 when the Constituent Assembly was established to frame constitution and he was elected as president. 1946 జూలైన ఒక కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి ఫస్ట్ ప్రెసిడెంట్గా డాక్టర్ ప్రసాద్ గారు ఎలక్ట్ అవ్వడం జరిగింది. అందుకే ఈయన ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయ్యారనమాట. దెన్ నెక్స్ట్ కమిటీస్ ఆఫ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ డాక్టర్ ప్రసాద్. డాక్టర్ ప్రసాద్ గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కొన్ని కమిటీస్ అనేవి వచ్చాయి. ఆ కమిటీస్ ఎడ్హాక్ కమిటీ ఆన్ నేషనల్ ఫ్లాగ్, ఎడ్హాక్ కమిటీ ఆన్ ది నేషనల్ ఫ్లాగ్, కమిటీస్ ఆన్ రూల్స్ ఆఫ్ ప్రొసీడ్యూర్, ఫైనాన్స్ అండ్ స్టాఫ్ కమిటీ, స్టీరింగ్ కమిటీ, 2.5 years ఆఫ్ ఇది వచ్చేసి ఎన్ని కమిటీస్ 4 కమిటీస్ అయితే వచ్చాయండి. ఇక్కడ ఇంపార్టెంట్ అండి ఇవన్నీ కూడా, ఈ 4 కమిటీస్ కూడా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో వచ్చే ఛాన్స్ అయితే చాలా ఉంది ఇవి. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు స్టార్ట్ చేసినటువంటి కమిటీస్ నేమ్స్ ఏంటి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వచ్చు. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఎడ్హాక్ కమిటీ అండ్ నెక్స్ట్ కమిటీ ఆఫ్ రూల్స్ ఆఫ్ ప్రొసీడ్యూర్ అండ్ ఫైనాన్స్ అండ్ స్టాఫ్ కమిటీ, స్టీరింగ్ కమిటీ. ఇందులో ఎడ్హాక్ కమిటీ అయితే అన్నిటికంటే ఇంపార్టెంట్ అండి. ఎడ్హాక్ కమిటీ అనేది చాలా ఇంపార్టెంట్, ఒకసారి చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 2.5 years ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఆన్ 26 January 1950 ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా వాజ్ రాటిఫైడ్ అండ్ హీ వాజ్ ఎలక్టెడ్ ఇండియాస్ ఫస్ట్ ప్రెసిడెంట్. 2.5 years తర్వాత ఇండిపెండెన్స్ అనేది రావడం జరిగింది. ఆన్ 26 January 1950 కాన్స్టిట్యూషన్ ఎప్పుడైతే ఆమోదించబడిందో ఆ డేట్న he was elected as a Indian first president గా ఎలక్ట్ అయ్యాడు. Awards and recognition in 1962 after 12 years as president Dr. Prasad retired and was subsequently awarded the Bharat Ratna, the nation's highest civilian award. ఈయన 12 years గా ప్రెసిడెంట్ గా చేసిన తర్వాత ఈయన రిటైర్ అవ్వడం జరిగిందండి. ఈయన రిటైర్ అయిన తర్వాత ఈయనకి భారత రత్న అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. భారత రత్న అవార్డు అనేది హైయెస్ట్ సివిలియన్ అవార్డు అండి మన ఇండియాలో, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి డాక్టర్ ప్రసాద్ రికార్డెడ్ హ్యాస్ హిస్ లైఫ్ డెకెడ్స్ బిఫోర్ ఇండిపెండెన్స్ ఇన్ మెనీ బుక్స్ విచ్ ఇన్క్లూడ్స్. ఈయన ప్రసాద్ లైఫ్ స్టైల్ గురించి కొన్ని బుక్స్ అయితే రావడం జరిగిందండి. అవి ఏంటంటే సత్యాగ్రహ ఎట్ చంపరన్, ఇండియా డివైడెడ్, హిస్ ఆటోగ్రఫీ, ఆత్మకథ అండ్ మహాత్మా గాంధీ అండ్ బీహార్ రెమిసెన్సెస్, బాపు కే కడ్మాన్ మెయిన్. ఇవన్నీ కూడా ఈయన రాసినటువంటి బుక్స్ అనమాట. డెత్ ఈయన ఎప్పుడు చనిపోయారంటే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ స్పెంట్ ద లాస్ట్ ఫ్యూ మంత్స్ ఆఫ్ హిస్ లైఫ్ రిటైర్మెంట్ ఎట్ ద సద్కాత్ ఆశ్రమ్ ఇన్ పాట్నాలో ఉన్నటువంటి ఒక ఆశ్రమంలో కూడా ఆయన రిటైర్మెంట్ తర్వాత కొన్ని రోజులు అక్కడ గడిపారని, కొన్ని నెలలు అక్కడ గడిపారని అయితే ఇక్కడ ఇచ్చారండి. ఈయన 28 February 1963 ఈయన మరణించడం జరిగింది, ఓకేనా. నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ వచ్చి ఇండో ఫ్రెంచ్ పార్ట్నర్షిప్ ఆన్ కజరంగా నేషనల్ పార్క్ గురించి ఇవ్వడం జరిగిందండి. ఇంకోటి ఇండో ఫ్రెంచ్ పార్ట్నర్షిప్ గురించి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇండియా అండ్ ఫ్రాన్స్ ఆర్ కొలాబరేటెడ్ ఆన్ కజరంగా పార్క్. ఇండియా అండ్ ఫ్రాన్స్ అనేవి కజరంగా నేషనల్ పార్క్ గురించి ఒక విషయంలో కొలాబరేట్ అయ్యాయని ఇక్కడ ఇచ్చారు. అండ్ ఏజెన్సీ ఫ్రాక్రెన్స్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఏజెన్సీ ఫ్రాంచైజ్ డెవలప్మెంట్, ఏఎఫ్డి అంటే ఏజెన్స్ ఫ్రాంచైజ్ డెవలప్మెంట్ ఆఫ్ ఫ్రాన్స్ హ్యాస్ కమిటెడ్ ఫండింగ్ $80.2 billion ఫర్ a 10 years period between 2014 to 2024. 2014 నుండి 2024 10 years వరకు కూడా ఫ్రాన్స్ అనేది $80.2 billion అనేవి కూడా ఈ కజరంగా నేషనల్ పార్క్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ మీద పెట్టడం అనేది జరుగుతుందని, ఇన్వెస్ట్ చేస్తుందని చెప్పి ఇక్కడ ఇచ్చారండి. వాట్ ఈస్ కజరంగా ప్రాజెక్ట్? అసలు కజరంగా ప్రాజెక్ట్ ఏంటి అంటే ద కజరంగా ప్రాజెక్ట్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ లార్జర్ అస్సాం ప్రాజెక్ట్ ఆన్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్. ఇది వచ్చేసి బయోడైవర్సిటీ కన్జర్వేషన్ గురించి ఈ ప్రాజెక్ట్ అనేది ఉండడం అనేది జరుగుతుందని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ కజరంగా నేషనల్ పార్క్ అసలు ఎక్కడ ఉంది? కజరంగా నేషనల్ పార్క్ స్టేటెడ్ ఆఫ్ అస్సాం అండ్ కవర్స్ 42,996 hectares. 42,996 hectaresలో ఈ కజరంగా నేషనల్ పార్క్ అనేది ఉందన్నమాట. ఇది ఎక్కడ లొకేట్ అయ్యిందంటే అస్సాంలో. ఇట్ ఈస్ ద సింగిల్ లార్జెస్ట్ అన్డిస్ట్రిబ్యూటెడ్ అండ్ రిప్రజెంటేటివ్ ఏరియా ఆఫ్ బ్రహ్మపుత్ర వ్యాలీ ఫుడ్ ప్లెయిన్. బ్రహ్మపుత్ర నది రివర్ దగ్గర, వ్యాలీ దగ్గర ఈ కజరంగా నేషనల్ పార్క్ ఉందని అయితే ఇక్కడ ఇచ్చారండి. అండ్ నెక్స్ట్ లీగల్ స్టేటస్ వచ్చేసి ఇట్ వాజ్ డిక్లేర్డ్ యాజ్ నేషనల్ పార్క్ ఇన్ 1974. ఈ కజరంగా నేషనల్ పార్క్ అనేది 1974లో నేషనల్ పార్క్గా దీన్ని డిక్లేర్ చేయడం జరిగింది. ఇట్ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ ఏ టైగర్ రిజర్వ్ సిన్స్ 2007లో దీన్ని టైగర్ రిజర్వ్గా డిక్లేర్ చేయడం జరిగింది. ఇట్ హ్యాస్ టోటల్ టైగర్ రిజర్వ్ ఏరియా 1030 square kilometers. ఇక్కడ టైగర్ తిరగడానికి ఉన్నటువంటి ఏరియా వచ్చేసి 1030 square kilometers విత్ a core area 430 square kilometers. And next international status, it was declared a UNESCO World Heritage Site in 1985. ఇది వరల్డ్ హెరిటేజ్ సైట్గా దీన్ని 1985లో గుర్తించడం జరిగిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి
ఇట్ ఈస్ రికాగ్నైజ్డ్ యాజ్ ఇంపార్టెంట్ బర్డ్ ఏరియా బై బర్డ్ లైఫ్ ఇంటర్నేషనల్. ఇది వచ్చేసి ఒక బర్డ్ లైఫ్ ఇంటర్నేషనల్ ఏరియాలో కూడా దీన్ని రికాగ్నైజ్ చేశారని చెప్పి ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ కజరంగా నేషనల్ పార్క్ సంబంధించి ఇంపార్టెంట్ ఏమేమి ఉన్నాయంటే ఒకసారి చూద్దాము. ఇంపార్టెంట్ వచ్చేసి లొకేషన్ వచ్చేసి అస్సాం అండి. ఇది ఎన్ని హెక్టార్స్లో ఉంది? 42,996 హెక్టార్లో ఉంది. దీని దగ్గరలో ఉన్నటువంటి వ్యాలీ ఏంటంటే బ్రహ్మపుత్ర వ్యాలీ అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ దీన్ని నేషనల్ పార్క్గా ఎప్పుడు డిక్లేర్ చేశారు? 1974లో. టైగర్ రిజర్వ్గా వచ్చేసి 2007లో. మొత్తం టైగర్ ఏరియా వచ్చేసి 1030 స్క్వేర్ కిలోమీటర్స్ టు 430 స్క్వేర్ కిలోమీటర్స్. అండ్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా ఎప్పుడంటే 1985లో. అండ్ రికాగ్నైజ్ బర్డ్ లైఫ్ ఇంటర్నేషనల్ బర్డ్ ఏరియాగా కూడా దీన్ని రికాగ్నైజ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కజరంగా నేషనల్ పార్క్ బయోడైవర్సిటీ. ఇదేనండి బయోడైవర్సిటీ అనేది దీని యొక్క ఇండో ఫ్రాన్స్కి మధ్య జరిగేటటువంటి ప్రాజెక్ట్ కాబట్టి ఒకసారి చూద్దాము. ఇట్ ఈస్ ద హోమ్ ఆఫ్ ద వరల్డ్స్ మోస్ట్ వన్ హార్నెడ్ రైనోస్. ఇక్కడ వచ్చేసి వన్ హార్న్ రైనోస్ అండి. ఈ హార్న్ ఇది వచ్చేసి వన్ హార్న్ రైనో అనేది ఫస్ట్ వరల్డ్లో ఉన్నటువంటి మోస్ట్ వన్ హార్న్ రైనోస్ అనేవి కజరంగా నేషనల్ పార్క్లో ఉన్నాయని చెప్పి ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ పొబితోరా వరల్డ్ లైఫ్ సాంక్చురీ హ్యాస్ ద హైయెస్ట్ డెన్సిటీ ఆఫ్ ద వన్ హార్నెడ్ రైనోస్ ఇన్ ద వరల్డ్ అండ్ సెకండ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రైనోస్ ఇన్ అస్సాం ఆఫ్టర్ కజరంగా నేషనల్ పార్క్. ఇక్కడ వచ్చేసి పొబితోరా వరల్డ్ లైఫ్ సాంక్చురీలో వచ్చేసి హైయెస్ట్ వన్ హార్న్ రైనోస్ అనేవి ఉన్నాయైతే ఇచ్చారు. ఫస్ట్ పొబితోరా, నెక్స్ట్ వచ్చేసి కజరంగా అనమాట. అస్సాంలో ఉన్నటువంటి కజరంగా నేషనల్ పార్క్లో వన్ హార్న్ రైనోస్ ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మచ్ ఆఫ్ ద ఫోకస్ of conservations in Kaziranga are focused on big four spices, rhino, elephant, royal bengal tiger and asiatic water buffalo. ఇక్కడ వచ్చేసి రైనో అనేది ఇందాక డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి బెంగాల్ టైగర్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఎలిఫెంట్, నెక్స్ట్ వచ్చేసి ఏషియాటిక్ వాటర్ బఫెలో. ఇవన్నీ కూడా కజరంగా నేషనల్ పార్క్లో ఉన్నాయనేది ఇక్కడ ఇచ్చారు. కజరంగా ఈజ్ ఆల్సో హోమ్ టు 9 of 14 స్పీసీస్ ఆఫ్ ప్రిమేటివ్ ఫౌండ్ ఇన్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్లో ఉన్నటువంటి 14 స్పీసెస్లో 9th వన్ వచ్చేసి కజరంగా అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఇవ్వండి ఈరోజు కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ పేపర్ కూడా నేను మళ్ళీ ఒకసారి పోస్ట్ చేస్తాను, మళ్ళీ వీడియో చేసి. ఓకేనా, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఒకవేళ ఏదైనా మిస్టేక్స్ ఉంటే నాకు కమెంట్స్లో చెప్తే నేను మళ్ళీ దాన్ని కరెక్ట్ చేసుకుంటాను. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ అండి.